పోయిన వారం ఒక వాక్యం చెప్పాను నేను. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మిట్ట మధ్యాహ్నం అంట, 12 గంటలకి 2 గంటలకి, ఎప్పుడో టెంపరేచర్ 60 డిగ్రీలు ఉన్నప్పుడు భూమి మీద నీళ్లు వస్తే ఆవిరి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో హీ వాస్ ప్రేయింగ్ ఫర్ రెయిన్. ఒక చేంజ్ కోసం ప్రార్థన చేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు, వర్షం వచ్చే సూచన లేదు. మిట్ట మధ్యాహ్నం అక్కడ ఉన్నాడు, రాజుకి చెప్తున్నాడు, రాజా వర్షం వస్తుంది, జాగ్రత్త. హల్లెలూయా. చెప్పాడు, ప్రాఫెసీ వచ్చి చెప్పేశాడు. చెప్పిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఏదైనా మారిందా? మారలా. వాస్ స్టిల్ దేర్, అలాగే ఉంది. మొదటిసారి ప్రార్థన చేశాడు, ఏమీ మారలా. దాసుని పిలిచాడు, ఇదిగో నువ్వు వెళ్ళి చూడు, ఆ సముద్రం వైపు పైకెక్కి చూడు, ఏదైనా వస్తుందంటే వాడు బ్యాడ్ సమాచారం, చెడ్డ సమాచారం తీసుకొచ్చాడు. ఏది లేదు అసలు. అనవసరంగా ప్రార్థన చేస్తున్నాను, అనవసరంగా రాజుకు చెప్పేశాను, అక్కడ ఏది లేదు, ఇట్స్ నథింగ్. హల్లెలూయా. మళ్ళీ ప్రార్థన చేశాడు. విసిగిపోయాడా? లేదు. రెండోసారి మళ్ళీ ప్రార్థన చేశాడు. అదే ఎండలో, అదే దారుణమైనటువంటి మిట్ట మధ్యాహ్నంలో మళ్ళీ కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళీ పిలిచాడు సేవకుని, ఇదిగో నువ్వు ఒకసారి వెళ్ళి మళ్ళీ చూసిరా. వాడు వెళ్ళి మళ్ళీ చూశాడు. మళ్ళీ వచ్చాడు. ఏమన్నాడు? సాయనే లేదు, సూచన లేదు, అసలు వర్షం రావడం అనేది ఇంపాసిబుల్. అయినా కూడా విశ్వాసంలో దిగజారిపోలే, బలహీనపడిపోలేదు. ఇంకా బలం కలిగి ప్రార్థన చేస్తున్నాడంట. మళ్ళీ ప్రార్థన చేశాడు. 3వసారి మళ్ళీ పంపించాడు. ఏదన్నా వస్తుందా? లేదు. 4, 5, 6, 7, 6 సార్లు పిలిచాడు. 6 సార్లు ఏది రాలేదని సమాచారం తీసుకో. 7వసారి ధైర్యం తెచ్చుకున్నాడు, విశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు. ఇంకా బలం కలిగి ప్రార్థన చేస్తే 7వసారి అరచేయంత మేఘము సముద్రం నుంచి బయటకు వచ్చిందట. హల్లెలూయా. అరచేయంత మేఘము బయటకు వస్తే అనుకున్నాడు, చాలిక సైన్ సూచన కనిపించింది కదా, ఈ అరచేయంత మేఘమే ఆకాశాన్ని చుట్టబోచుంది, కారు మబ్బులాగా మారబోచుంది. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రాఫెసీ. ఇట్ ఇస్ వెరీ డేంజరస్. హల్లెలూయా. ప్రామిస్. బలహీనంగా ఉన్నవనుకో విశ్వాసంలో, యు విల్ లూజ్ ఇట్ మై ఫ్రెండ్. అందుకే విశ్వాసము ఎప్పుడు కూడా ఎలాగుండాలి? నిలకడగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం నిలకడగా ఉండాలంటే ఏం చేయాలా? వినాలి. యు హావ్ టు లిసన్ ఎవ్రీ డే. పక్కలో ప్రతిరోజు వినాలనండి. విశ్వాసాన్ని బలపరిచేది వినాలా. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభువు, వాక్యంలో చాలా మంది విభజించడం అనేది వాక్యము తెలియదు వాళ్ళకి. ఎలాగ విభజించాలో, వాక్యాన్ని ఎలాగ బోధించాలో తెలియదు. దే డోంట్ నో హౌ టు డివైడ్ ద ట్రూత్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట దేని వల్ల కలుగుతుంది? కొంతమంది చెప్తున్నారు. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? దేవుని గురించిన మాట అంటారు. దేవుని గురించిన మాట కాదు. ఇట్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్. నో. దేవుని మాటలో చాలా ఉన్నాయి. దేవుని మాట నీకు విశ్వాసాన్ని ఇవ్వచ్చు, అవిశ్వాసాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే బైబిల్ అంతా కూడా దేవుని మాటే. మనకు దేవుని మాటనే, అవును కదా? ఈ బైబిల్ అంతా కూడా చాలా చోట్ల విశ్వాసాన్ని బలహీనపరిచే మాటలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఏమంటాడంటే దాన్ని విభజించాలంటే ఎలాగా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తుని గూర్చిన మాట. హల్లెలూయా. అందరు క్రీస్తుని గూర్చిన మాటనండి. జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తుని గురించిన మాట నీకు విశ్వాసం ఇస్తుంది. ఎందుకు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చి ఎవరిని ఖండించలా. నువ్వు పాపి అని ఎవరితో చెప్పలా. కానీ పాత నిబంధనలో చెప్పాడు దేవుడు, నువ్వు గనుక ఒక్క తప్పు చేసావా మిగతా 9 నువ్వు దోషి అన్నాడు. ఎంతమందికి విశ్వాసం వస్తుంది? ఎంతమందికి విశ్వాసం వస్తుంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి నీకు. 10 ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, రెండో పోనీ ఏదో ఒకటి, నువ్వు అబద్ధం ఆడకూడదు అనే ఆజ్ఞ ఒకటి ఉంది. అబద్ధం ఆడేసావు. అబద్ధం ఆడేశాను కదా, మిగతా 9 ఆజ్ఞల్లో పర్ఫెక్ట్గా ఉన్నాను, ఒక అబద్ధమే కదా అనుకుంటే పొరపాటు. నువ్వు అబద్ధం ఆడినందుకు మిగతా 9 ఆజ్ఞల్లో కూడా ఏమైపోయావు? నువ్వు దోషివి, అపరాధివి. హల్లెలూయా. ఇప్పుడు ఇది వింటే ఎంతమందికి విశ్వాసం వస్తుంది? వచ్చిందా విశ్వాసము? ప్రార్థన చేయగలవా? కెన్ యు ప్రే? నోబడీ కెన్ ప్రే. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట నిలబడితే అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీద నిందలేస్తున్నారు. నీవు దేవుని కోణమైతే శిక్షించు. యేసుక్రీస్తు ప్రభువారు శిక్షించారా? పోనీ శిక్షించకుండా ఉండడానికి ఆమె మంచి స్త్రీనా?
పాపం లేనటువంటి స్త్రీనా? నీతిమంతురాలా? కాదు. హల్లెలూయా. ఆమె అలాంటి స్థితిలో ఉన్న కూడా, తప్పు చేసినటువంటి స్థితిలో వచ్చి ఆయన ఎదుట ఉన్న కూడా, కుమారి నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. సమాధానము గలదాన్ని వెళ్ళు, నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే ఆ స్త్రీ విన్నదో, ఆమెకేమొచ్చింది తెలుసా? విశ్వాసం. హల్లెలూయా. హృదయము ధైర్యముతో నిండిపోయింది. ఇంత పాపము చేసినా, ఇంత అతిక్రమం చేసినా ఈ దేవుడు క్షమించాడా అనేటువంటి కృతజ్ఞత హృదయం ఆమెలోపల పుట్టి ధైర్యముతో వెళ్ళి జీవితకాలం అంతా మళ్ళీ తప్పు చేయలేదు, పాపము చేయలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. దట్ ఈస్ వాట్. అందుకే నీకు ఏది విశ్వాసాన్ని ఇస్తుంది? క్రీస్తు మాట, యేసు క్రీస్తుని కూర్చిన మాట. హల్లెలూయా. దట్ హస్ గివ్ యు ఫెయిత్. అది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఇది వినాల ప్రతిరోజు. ఇది వినలేదనుకో నీ విశ్వాసం సన్నగిల్లబడిపోతుంది, బలహీనపడిపోతావు విశ్వాసం. గిల్టీనెస్, కండమ్నేషన్ అనేది ఇట్ విల్ కిల్ యూ. కండమ్నేషన్ అనేది నెమ్మదిగా ఏం చేస్తుంది తెలుసా? విశ్వాసాన్ని చంపేస్తుంది, దేవుని నుంచి నిన్ను దూరం చేస్తుంది. హల్లెలూయా. గిల్టీనెస్, సిన్ కాన్షియస్. హల్లెలూయా. సిట్ అప్. So today I want to talk about how to deal with this condemnation. This is grace introduction. Now I'm going to introduce grace. This is what for I'm being called for, to preach the grace of God. Hallelujah. ఆల్ రైట్. ఎంతమందికి ప్రవచనాలు వచ్చాయి, వాగ్దానాలు వచ్చాయి? అందరు తీసుకున్నారు కదా వాగ్దానాలు? ప్రార్థన చేయండి. Pray for your promises. Hallelujah. It's going to be fulfilled. This is the time that God is fulfilling every promise. This is season. Hallelujah. Where there is grace, people will radically change. కృప ఎక్కడ బోధించబడుతుందో అక్కడ మనుషులందరూ కూడా అద్భుత రీతిగా మారిపోతారండి. హల్లెలూయా. దే విల్ బి చేంజ్డ్ రాడికల్లీ. గ్రేస్ హ్యాస్ ఎ పవర్ టు చేంజ్ ఎవ్రీవన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని కృప ఏం చేయగలదు? మార్చగలదు. హల్లెలూయా. కృపకి మార్చే శక్తి ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, శత్రువుని ప్రేమతో జయించాలి అని. మేబీ ఇన్ మై 7th class or 5th class, I don't remember, but హిందీలో ఉండేది అది. హిందీ నోట్బుక్, హిందీ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ ఉండేది, శత్రుకో ప్రేమ్ సే జీతే. దేంతో జయించాలంట? ప్రేమతో. హల్లెలూయా. అంటే మనుషులకి తెలుసు, ఈవెన్ ది మెన్ హ్యాస్ నో హౌ టు విన్ ఎ సోల్. ఎలాగ జయించాలో మనుషులకు తెలుసు, మరి దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా? నేను ఎలాగ రక్షించాలి, నేను ఎలాగ కాపాడాలి, నేను ఎలాగ బయటికి తీసుకురావాలి అనేది దేవుడికి తెలియదా? ఈవెన్ గాడ్ నోస్ ఇట్. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఆయన ఖండించలా, ఎవరిని త్రోసివేయలేదు. నువ్వు పాపం చేస్తావని ఎవరితో ఒక మాట కూడా చెప్పలేదు ఆయన. నువ్వు పాపివి అనే మాట ఆయన నోటి నుంచి రాలా. ఎంత ఘోరమైన పాపం చేసిన వాడైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన హత్తుకున్నాడు, ప్రేమించాడు. హల్లెలూయా. ఇది చూసిన పరిసయ్యులకి, ధర్మశాస్త్రం బోధించేటువంటి ఉపదేశకులకి ఈర్ష్య కలిగింది ఆయన మీద. హల్లెలూయా. ఈయన దేవుడి కుమారుడైతే పాపితో ఎందుకు సహవాసం చేస్తున్నాడు? ఈయన నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడైతే ఆ వ్యభిచారం స్త్రీతో ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. చూసిద్దాం. అంటే కృప బోధిస్తే మతానికి అర్థము కాదు. రిలీజియన్ కెనాట్ అండర్స్టాండ్ ద గ్రేస్, ద లవ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మతములో ఉన్నామనుకో కృప గురించి నీకు అర్థం కాదు. మతము ఎప్పుడు కూడా దేవుడి శక్తిని చూపించడంలో ఫెయిల్ అయిపోయింది. హల్లెలూయా. ఇట్ కెనాట్ షో ద పవర్ ఆఫ్ గాడ్, ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్, ఎ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీనిపైననే ఫోకస్ చేసి
దేవుడి సామర్థ్యాన్ని చూపించకుండా సంఘాన్ని మతంలాగా మార్చివేసింది. హల్లెలూయా. ద చర్చ్ బికమ్ ఎ రిలీజియన్ వేర్ దెర్ ఇస్ నో గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య మొదలుపెట్టింది అద్భుతాలతోని. ఆయన పరిచర్య మొదలైందే స్వస్థతలతోని. ఆయన పరిచర్య మొదలైందే దయ్యాలు వెళ్ళగొట్టడంతో. హల్లెలూయా. హిస్ మినిస్ట్రీ హస్ బీన్ బిగన్ విత్ సైన్స్, మిరకిల్, వండర్స్. ఇది బోధించాల సంఘములో. సంఘంలో ఈ అద్భుతాలు కనిపించాలి, సంఘంలో ఈ ఆశ్చర్యకార్యాలు కనిపించాలి. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు దానికోసం సిద్ధపరిచాడు. ఆయన సామర్థ్యాన్ని చూపించడానికి, ఆయన శక్తిని చూపించడానికి, ఆయన ఎంత గొప్పవాడో దాన్ని చూపించడానికి సంఘాన్ని రక్తమిచ్చి కొని, రక్తముతో కడిగి నీతిమంతులుగా చేసి, ఇదిగో నేను చేయ కార్యములు నీవు చేస్తావు, నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు చేస్తావని ఆయన ఆత్మనే సంఘం మీదకి విడుదల చేశారంటే ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఆత్మ కలిగిన వారమై ఆయన చేసిన కార్యములు మనం చేయొచ్చు. బట్ యు నో వాట్, no preacher can preach these things because they don't know how to divide the word of God. Hallelujah. అందుకే పౌలు అంటాడు, సత్యవాక్యంను సరిగ్గా విభజించాలంట. హల్లెలూయా. If you cannot divide the word of God, you will be in trouble, you will be in confusion. ఏం నమ్మాలో అర్థం కాదు నీకు. You don't know how to believe and what to believe. If you don't divide the truth, సత్యాన్ని విభజించకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? కష్టంలో ఉంటావు, కన్ఫ్యూజన్లో ఉంటావు. హల్లెలూయా. ఏది నమ్మాలో నీకు అర్థం కాదు. హల్లెలూయా. నీతి అనేది ఒక గిఫ్ట్. హల్లెలూయా. నీతి అంటే ఏంటి? అందరి గిఫ్ట్ అనండి, దానము అనండి. దానము అంటే ఏంటి? ఉన్నవాడికి ఇచ్చేదా, లేనివాడికి ఇచ్చేదా? ఎవరికి చేస్తారు దానము? బాగా ఉన్నోడికి, కోటీశ్వరికి తీసుకెళ్ళి దానం చేస్తావా? చేయలేవు కదా. దానము ఎవరికి చేస్తారంటే లేని వాడికి ఇచ్చేదాన్ని దానము అంటారు. అలాగే దేవుడు ఎంత ప్రయత్నము చేసినా కూడా సంపాదించలేని నీతిని, అంటే మనము ఎన్ని క్రియలు చేసినా, ఎంత మంచి పనులు చేసినా ఆ నీతిని సంపాదించుకోవడం అనేది మన వల్ల కాదు. కాబట్టి మనము నీతిగా జీవించలేము, కాబట్టి పడిపోయి ఉన్నాం. కాబట్టి అలాగా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్న నీకు ఆయన నీతిని ఉచితంగా దానంగా ఇచ్చేసాడంట. హల్లెలూయా. ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాడు. హి గేవ్ ద రైచియస్నెస్ యాస్ ఎ గిఫ్ట్. హల్లెలూయా. అందుకే నీతి ఏంటి? దానము. హల్లెలూయా. ఎవరిచ్చారు నీతిని? దేవుడిచ్చాడు. అందుకే ఇది దేవుని నీతి అంట. హల్లెలూయా. వి ఆర్ ద రైచియస్నెస్ ఇన్ జీసస్. హల్లెలూయా. క్రీస్తులో మనం ఏమైనామో? అందరు నీతిమంతులు అనండి. అందరు చెప్పండి, నేను నీతిమంతుని అనండి. చూద్దాం ఈరోజు హౌ టు రిసీవ్ దిస్ ఫెయిత్. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అసలు ఈ పాపము ఏంటి, ఇది ఎలాగ వచ్చింది, దీనికి మూల కారణం ఏంటి, ఈ పాపం నుంచి ఎలాగ బయటికి రావాలా? సిన్ కాన్షియస్ ఇస్ ఎ డేంజరస్ కాన్షియస్. దిస్ విల్ ప్రొడ్యూస్ డెత్. పాపం వలన వచ్చు జీతం ఏంటంట? మరణం. హల్లెలూయా. మరణము అంటే ఫిజికల్గా చనిపోవడం ఒకటే మరణము కాదు. వ్యాధి, ఇట్స్ ఎ రూట్ ఆఫ్ డెత్. డిప్రెషన్, ఇట్స్ ఎ రూట్ ఆఫ్ డెత్. అది ముదిరింది అనుకో, ఏమవుతుంది? మరణం. హల్లెలూయా. నెమ్మదిగా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇది మరణం అనుకోవు నువ్వు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ డెత్. సింపుల్గా ఒక బీపీ, షుగర్ తయారైపోయింది అనుకో, అది మరణం అనుకుంటావా నీవు? అనుకోవు. టాబ్లెట్ వేసుకుంటాం కదా, తగ్గిపోతుందిలే. హాస్పిటల్కి వెళ్తాము, తగ్గిపోతుంది. కొన్ని రోజుల వరకు ఎలాగ జీవించవచ్చు. కానీ ఎప్పుడైతే షుగర్ ఎంటర్ అయిపోయిందో, దట్ ఈస్ ద మూమెంట్ దట్ డెత్ హాస్ బీన్ ఎంటర్డ్. అది మరణానికి ఏమై ఉంది? అది వేరు. హల్లెలూయా. ఇట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ డెత్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? భయపడకండి. డోంట్ బి ఫియర్. ఐమ్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. ఆల్ రైట్. అయితే చూడండి, ఈ పాపము అనేది లోకంలోకి ఎలాగ వచ్చిందో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. రోమన్స్ చాప్టర్ నెంబర్ 5
verse 12. చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. సో ఐ మూవ్ here, there, and what I will clear you. Hallelujah. Don't worry. At the end of the sermon, you will understand what is grace. All right? Okay. ఎందుకంటే ఇది నేను ప్రిపేర్ అవ్వలే. I just depend on the Holy Spirit God. నేను ప్రిపేర్ అయ్యాను అనుకోండి, కాన్ఫిడెంట్గా చెప్పేస్తాను మీకు, ఇది అని పరిస్థితి. ఇప్పుడు నాకే తెలియదు ఏం బోధిస్తాను. బీ కేర్ఫుల్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గోయింగ్ టు బి డిక్లేర్ టుడే. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం బోధిస్తున్నాడో మీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఈవెన్ ఐ యామ్ రెడీ టు లిసన్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ గోయింగ్ టు రివీల్ టుడే. హల్లెలూయా. సో దిస్ ఇస్ నాట్ ఎ ప్రిపేర్డ్ సర్మన్. బట్ ఎందుకంటే మరి వచ్చే శుక్రవారము గుడ్ ఫ్రైడే, అవునా కదా? సో కాబట్టి ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ సర్మన్. ఈరోజు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్, త్రీ వీక్స్ కూడా దీన్నే కంటిన్యూ చేస్తాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ వై జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అసలు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి కారణం ఏంటి, ఆయన రావడం వల్ల మనకు జరిగింది ఏంటి, మనకు వచ్చింది ఏంటి, మనము ఎలాగ మార్చబడ్డాం. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు డీల్. హల్లెలూయా. ఆల్ రైట్, చదవండమ్మా. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చిందంట? అలర్ట్గా ఉండాలి, మీరు చాలా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలండి టు గ్రాస్ప్ ఇట్. హల్లెలూయా. ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చింది? అందరూ చెప్పాలా? అందరూ రైట్. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చిందంట? మరణం. హల్లెలూయా. అంటే చూడండి, నేను ఒక సెర్మన్ చెప్పాను, మేబీ 3 weeks బ్యాక్ 4 weeks బ్యాక్ ఒక సెర్మన్ చెప్పాను. దేవుని యొక్క సృష్టి నియమం గురించి చెప్పాను. ఈ సృష్టి నియమంలో దేవుడు ఎక్కడైనా, ఏ రోజైనా, ఎప్పుడైనా మరణాన్ని కానీ, వ్యాధిని కానీ, రోగాన్ని కానీ సృష్టించాడా? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. ఈ 2 అధ్యాయాలు కనుక మీరు చదివినట్లయితే దేవుడు ఏ రోజు దేన్ని సృష్టించాడు అనేది చాలా క్లియర్గా రాశాడు. హల్లెలూయా. చాలా చక్కగా రాసింది. అది నియమము, ఏ రోజు ఏది సృష్టి. ఇప్పుడు ఈ 6 రోజుల సృష్టిలో 7వ రోజు మనిషిని చేసినప్పుడు, ఈ 7 రోజుల సృష్టిలో ఏ ఒక్క రోజైనా దేవుడు వ్యాధిని కానీ, రోగాన్ని కానీ, పాపాన్ని కానీ, మరణాన్ని కానీ సృష్టించాడా? నో. హల్లెలూయా. అంటే దేవుడి సృష్టిలో మరణానికి అవకాశం ఉందా? చీకటికి అవకాశం ఉందా? వ్యాధికి అవకాశం ఉందా? రోగానికి అవకాశం ఉందా? లేదు. హల్లెలూయా. దేవుడు అలాంటి సృష్టిని చేసి మనిషిని అందులో పెట్టి, నువ్వు అందులో జీవించి యుగయుగములని చెప్పాడు. హల్లెలూయా. ఎలాగ జీవించాలి? యుగయుగములంట. హల్లెలూయా. యు నీడ్ టు లివ్ విత్ గాడ్. దేవునితో అలాగే దేవుడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో, ఎన్ని రోజులు జీవిస్తాడో అలాగ నువ్వు జీవిస్తూ ఉండాలి, అంతే. అంటే దేవుడు మనిషిని సృష్టించింది మరణము కోసము కాదు, జీవించడానికి. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నువ్వు జీవించడానికే పుట్టావని. యా, జీవించడానికే. వ్యాధి కోసం పుట్టలే, నువ్వు రోగం కోసం పుట్టలేదు, మరణం కోసం అస్సలు పుట్టలే. అసలు మరణానికి నీకు సంబంధం లేదు. హల్లెలూయా. ఊరుకోండి బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మరణానికి నాకు సంబంధం లేదా? నా వయసు 80 సంవత్సరాలు, మహా అంటే 20 సంవత్సరాలు. ఇంకా తర్వాత ఏముంది? ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ డెత్. కానీ ఇది సృష్టికి విరుద్ధము. ఏంటి? మరణము. ఏ సృష్టికి విరుద్ధము? దేవుని సృష్టికి. హల్లెలూయా. అందుకే దేవుడు ఆఖరి శత్రువు అయిన మరణం అంటే మరణము ఏంటి దేవుడికి? అందరి శత్రువు అనండి. డెత్ ఈజ్ ఎ ఎనిమీ టు గాడ్. గాడ్ హేట్స్ డెత్. దేవుడు మరణాన్ని అసహించుకుంటాడండి. హల్లెలూయా. మరణం అనేది దేవుడికి ఇష్టం లేదు. అందుకే మరణము దేవుడికి శత్రువు అయిపోయింది. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఏది దేవుడికి శత్రువో అది నాకు శత్రువే. కాబట్టి శత్రువులందరూ ఎక్కడ ఉండాలి? పాదముల కింద ఉండాలంట. హల్లెలూయా. ఈ శర్మం కూడా చెప్పేశాను అదే రోజు. ఆఖరి శత్రువు మరణం కూడా ఎక్కడ ఉండాలి? పాదముల కింద. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు
కరెక్టే. ఇప్పుడు మరి మరణము ఎలాగ వచ్చింది? ఎలాగ వచ్చింది మరణము? ఒక మనుష్యుడు చేసినటువంటి పాపము. బికాస్ ఆఫ్ వన్ సిన్ ద డెత్ ఎంటర్డ్. హల్లెలూయా. అంటే చూడండి, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను. అంటే ఏంటి? ఇది ప్రవేశించింది అంతే, రాలా. ఇది దేవుడు సృష్టించింది కాదు, ప్రవేశించిందంట. అంటే ఇల్లీగల్. ద్వారం తెరిచి ఉంచావనుకో, ఒక కుక్క లోపలికి వచ్చింది, ఏమంటుందని? కుక్క లోపలికి వచ్చేసింది అంటాం, నువ్వు పర్మిషన్ ఇవ్వలే, బట్ ఇట్ కేమ్. అలాగే పాపముతో పాటు ఏమొచ్చేసిందంట? మరణము. హల్లెలూయా. మరణము ప్రవేశించింది. హల్లెలూయా. అయితే చదవండి. అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమయ్యను. ఎలా అనగా ధర్మశాస్త్రము వచ్చిన తనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను దిస్ ఇస్ ఇంపార్టెంట్. 14వ వచనములో దేవుడు ఏమంటున్నాడంటే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. హల్లెలూయా. అంటే చూడండి, ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చేసింది, పాపం ద్వారా మరణం వచ్చేసింది. అయితే ఈ మరణము ఎంతమంది మీదకి వచ్చేసిందంట? అందరి మీదకి. మరి పోనీ అందరు పాపం చేశారా? పాపము చేయని వారి మీదకి కూడా ఏమైందంట? మరణము. హల్లెలూయా. ట్రాజడీ కాదా? పక్కలో చెప్పండి, నీ తప్పేంటి అనండి. ఎందుకు నువ్వు మరణించాలి? ఎందుకు ఆ వ్యాధిలో ఉండాలి? ఎందుకు ఆ బలితులతో ఉండాలి? ఎందుకు ఆ రోగంలో ఉండాలి? ఎందుకు ఆ ఇబ్బందులు ఉండాలి? ఎవరో తప్పు చేశారు, ఎవరో అవిధేయత వలన కోల్పోయి దేవుడిచ్చిన ఆజ్ఞని పాటించలేక అవిధేయత చూపించి పాపాన్ని తెచ్చుకొని ఆ పాపం ద్వారా మరణము తెచ్చుకుంటే అది ఆ మనుష్యులో నుండి ఎంతమందికి వచ్చిందంట? పాపము చేయని వారి మీదకి కూడా మరణం వచ్చేసిందంట. హల్లెలూయా. నౌ దిస్ ఈజ్ అన్ ఇల్లీగల్. దిస్ ఇస్ నాట్ లీగల్ థింగ్. పక్కలు చెప్పండి, అది ఇల్లీగల్ అనండి, చట్ట వ్యతిరేకం అనండి కదా, చట్ట వ్యతిరేకం. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ మనము గ్రహించవలసింది ఏంటి అంటే, మొదట ఒక మనుష్యుడు ఉన్నాడు, ఈ మనుష్యుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి ద్వారా వచ్చింది కాబట్టి నీవు కూడా మరణించాలి అనే రూల్ ఉందా? అతను తప్పు చేశాడు, అతను మరణించాలి, నీ మీదకి ఎందుకు రావాలి? ఎందుకంటే ఆదాము చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే, తప్పు చేసినప్పుడు ఎప్పుడైతే ఆయన పొరపాటు చేసి దేవుని చేత గెంటియబడ్డాడో, గెంటియబడడానికి ముందు ఆయన ఒక పని చేయవలసి ఉండే. ఏంటి తెలుసా? ప్రభువా, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు కృపగల దేవుడవు, నన్ను క్షమించు అని గనక ఆయన కృపను వేడుకొని ప్రార్థిస్తే మరణము తొలగించబడేది. హల్లెలూయా. కానీ ఆదాము ప్రార్థన చేయలేకపోయాడు. హల్లెలూయా. దట్ వాస్ ది మిస్టేక్. ఆయన ప్రార్థన చేయలేడు కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఉన్న మరణము ఎవరి మీదకి వచ్చింది? ఆయన సంతానం మీదకి వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు ఆదాముని ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేశాడు. చేసిన తర్వాత ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమము చేశాడో స్వరూపము మిగిలిపోయింది, పోలిక వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏం వెళ్ళిపోయింది? పోలిక. పోలిక అంటే ఏంటి? ఆయన లాగా ఉండడం, ఆయన చేసినట్టు చేయడం, ఆయన ఆలోచించినట్టు ఆలోచించడం, ఆయన క్రియలు చేయడము, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు కలిగి ఉండడము పోలిక. స్వరూపం అంటే ఏంటి? ఆయనలాగా కనిపించడం. ఇప్పుడు నాకు కనిపిస్తుంది మీకు ఏంటి? నా స్వరూపము. కానీ లోపల నేను ఇంకొకటి ఉన్నాను, చూసావా? అదేంటి? నా పోలిక, ద యాక్చువల్ మీ, నా గుణము, నా లక్షణాలు, నా క్యారెక్టర్, అదేంటి? నా పోలిక. హల్లెలూయా. పోలిక. అది అంటే పైన కనిపించే స్వరూపం ఏంటి?
ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, పైన కనిపించింది వాటర్ బాటిల్ కనిపిస్తుంది, లోపల ఉంది ఏంటి? నీరు. నీరు ముఖ్యమా, వాటర్ బాటిల్ ముఖ్యమా? నువ్వు వాటర్ బాటిల్ కొంటావా, నీరుని కొంటావా? ఎంతమంది బాటిల్ కొంటారు? బాటిల్ కొనలేవు కదా, నీరే కొంటావు. వాటిలో ఉన్నావు, దాంట్లో ఉన్న నీటిని కొంటావు. అంటే ఇప్పుడు వాటర్ బాటిల్ ఇంపార్టెంటా, దాంట్లో ఉన్న నీరు ఇంపార్టెంటా? ఇక్కడ ఆదాం విషయంలో ఏం జరిగిందంటే బాటిల్ మిగిలిపోయింది, వాటర్ వెళ్ళిపోయింది. ఖాళీ బాటిల్ మిగిలిపోయింది. హల్లెలూయా. స్వరూపం మట్టుకి ఉంది కానీ పోలిక లేదు. ఏంటి పోలిక? దేవుడి పోలిక లేదు ఆదాంలో. ఎందుకు పోయింది పోలిక? తప్పు చేశాడు కాబట్టి. హల్లెలూయా. అదే తప్పు చేసినప్పుడు ప్రార్థిస్తే, ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని కనుక ఆ రోజే ప్రార్థన చేసి ఉంటే దేవుడు తిరిగి మళ్ళీ ఆ పోలికనిచ్చేవాడు. కానీ పోలిక లేదు, పోలిక కోల్పోయాడు. ఈ పోలిక పోయినాక ఏ పోలిక వచ్చింది ఆయనకి? ఇంకో పోలిక వచ్చింది, లోక సంబంధమైనటువంటి జ్ఞానము. హల్లెలూయా. ఓన్లీ నేచర్ అంటే లోక సంబంధమైనటువంటి స్వభావము ఆయన లోపలికి వచ్చేసింది. ఇప్పుడు ఈ స్వభావము కలిగి దేవుని పోలికలు కరెక్టే, దేవుని పోలికలో ఉన్నాడు, కానీ స్వభావం ఏమైపోయింది? మారిపోయింది. మారిపోయిన తర్వాత ఈయన ఎవరి పోలికలో పిల్లల్ని కన్నాడు? మళ్ళీ చూద్దాం అదొకసారి. పిల్లల్ని కన్నప్పుడు ఎవరి పోలికలో కన్నాడు ఆయన? ఆది కాండము 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. దేవుని పోలిక, ప్రభువా నా పోలిక ఎలాగో పోయింది, నేను పాపంలో ఉండిపోయా, నేను శపించబడ్డాను, ఇప్పుడు ప్రభువా నాకు పుట్టే పిల్లోడైనా సరే నీ పోలికలో పుట్టాలి అని సెకండ్ టైం ప్రార్థన చేశాడా? చక్కగా ఆయన పోలికలు కనేసుకున్నాడు. నాదేం పోయింది? కనేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ షేతులో నుంచి వచ్చిన వారమే మనందరము. ఆదాము నుంచి వచ్చిన వారము, ఆదాము నుంచి వచ్చింది ఎవరు? షేతు. షేతులో నుంచి వచ్చిన వారందరం ఎవరము? మనమందరం కూడా. ఇప్పుడు ఈ షేతు ఎవరి పోలికలో వచ్చాడు? దేవుని పోలికలోనా, ఆదాము పోలికలోనా? ఆదాము పోలికలు. ఆదాము పోలికలో వచ్చాడు కాబట్టి నువ్వు తప్పు చేసినా, పొరపాటు చేసినా, మంచిగా ఉన్నా, ఎలాగ ఉన్నా సరే ఆదాము నుంచి షేతుకు వచ్చినటువంటి ఆ శాపంలో లోకమంతా ఉంది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇప్పుడు పాపము చెయ్యని వారి మీద కూడా ఏమేలుతుంది? మరణం. ఎందుకు మరణం ఏలుతుంది? ఆదాము ఎవరి పోలికలో కన్నాడు? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో. హల్లెలూయా. దిస్ ఇస్ ద మిస్టేక్. ఇక్కడ జరిగింది మిస్టేక్. హల్లెలూయా. మొదటి మిస్టేక్ ఎక్కడ జరిగింది? తప్పు చేసినప్పుడు ప్రార్థించాలా, మొదటి మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటి? ఈయన పోలికలో కనడము. ఎంత గొప్ప పొరపాటు పక్కలో చెప్పండి. ఇది చాలా దారుణమైన పొరపాటు అనండి. అందుకే ఆదాముకి స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది పరలోకంలో, తెలుసా? స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు? పోయిన ప్రతి ఒక్కడు తలపైన మొట్టిగా వేసాడు అనుకో, తల ఎంత వాచిపోతుంది. అలా వాచిపోకుండా ఉండడానికి స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది అయ్యగారికి. యా, ఆడమ్ హాజ్ అ స్పెషల్ సెక్యూరిటీ. నువ్వు చేసిన పని అలా చూడు, నా బ్రతికి ఎలాగ అయిపోయిందో. నువ్వు చేసిన పనే, నా భర్త నా మాట వినట్లేదు, భార్య మాట లేదు, పిల్లలు మాట వినట్లేదు, నా జీవితం ఇంత దుర్భరంగా మారడానికి కారణం ఎవరు? నువ్వే. చిన్నగా అంత కోపం లేకుండా కూడా సర్లే ఏదో ఇప్పుడు రక్షించబడ్డ పరలోక రాజ్యం వచ్చాను, చిన్నగా ఎక్కడ ఉన్న ఆ చిన్న కోపంతో ఒక్క మొట్టిగా వేసావు అనుకో, ఇన్ని కోట్ల మంది ఒక్కొక్క మొట్టిగా వేస్తే ఏంటి పరిస్థితి ఆదాంది? అందుకోసమని ఆదాంకి స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది. కనిపిస్తా నీకు అనుకుంటే వెళ్ళాలి, అంతకని ఏం చేయలేవు. అంత నీ వల్లనే అయింది అనుకుంటే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దట్స్ ఇట్. బట్ యు కెనాట్ డు ఎనీథింగ్. బట్ యు నో వాట్? అయితే నౌ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడికి వద్దాం మళ్ళీ. ఇప్పుడు ఈ పొరపాటుని సరిచేయడానికి భూమి మీదకి ఎవరు వచ్చారు? యేసయ్య. హల్లెలూయా. ఎందుకంటే
ఇది తప్పు చేయని వారి మీద కూడా పాపం ఏం చేస్తుంది? ఏలుతుందంట. హల్లెలూయా. మరణము అందరికీ సంప్రాప్తమైంది. పాపము చేసినా పాపము చేయకున్నా, నీతిమంతుడవైనా పరిశుద్ధుడవైనా, నువ్వు ఎలాగ ఉన్నా కూడా నీ మీద మట్టుకు ఏముంది? ద డెత్ సెంటెన్స్, ద ఆంక్షన్ ఆఫ్ డెత్. హల్లెలూయా. యూ నీడ్ టు డై, దట్స్ ఇట్. అంతే. నువ్వు మంచోడివా, చెడ్డోడివా, పిల్లోడివా, చిన్నోడివా, వృద్ధుడివా, నువ్వు ఎలాంటి వాడివి నాకు అనవసరం. మరణం మట్టుకు నీకు ఉంది. హల్లెలూయా. ఇది బ్లైండ్గా అందరూ నమ్మేస్తున్నారు. క్రైస్తవులు కూడా నమ్మేస్తాం మనం. ఎంతమంది మరణం లేకుండా పరలోక రాజ్యం వెళ్ళగలని అనుకుంటారు ఇక్కడ? ఎంతమందికి విశ్వాసం ఉంది? చూసారా, ఒక్క చేయి కూడా ఉండదు. ఒక్క చేయి కూడా ఉండదు. ఎందుకు? అందరు వయా, భూమి, తర్వాత పరలోకం. ముందు కిందికి వెళ్ళాలా, తర్వాతనే పైకి వెళ్ళాలి. హల్లెలూయా. పోనీ అలాగా లేకుండా నేను దేవుని రాజ్యంలోకి మరణము చూడకుండా వెళ్ళగలను అనే విశ్వాసం ఉందా సంఘానికి? ఉండదు. యూ కెనాట్ బిలీవ్ ఇట్. హల్లెలూయా. రైట్, విల్ డీ దిస్ థింగ్ టుడే. నాకు ఒక ఇద్దరు వ్యక్తులు కావాలి. ఐ వాంట్ 2 men. మొదటి ఆదాము, కడపటి ఆదాము. రండి ఎవరైనా. 2 people. Come quickly. So I want to teach you something today. What is Adam and what is... కరెక్ట్, అంతే. ఎక్స్పెక్ట్ చేశాను. మీరు తప్ప మా సంఘంలో ధైర్యవంతులు ఎవరు లేరు. రా, యు ఆర్ ఓన్లీ పీపుల్. ఐ లవ్ యూ ఆల్. కమ్. ఇది కొంచెం వెనక్కి పెట్టండి. జాగ్రత్తగా వినాలి మీరు. ఐ వాంట్ యూ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. బాబుని కొంచెం చదువుకునేలాగా పెట్టు. ఓకే, రైట్. ఇక్కడ 12వ వచనంలో ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగో అంటే చూడండి, ఎలాగో అంటే ఏంటి కండిషన్. ఇది ఎలాగ వచ్చిందో ఇంకోటి కూడా అలాగే వచ్చింది అని చెప్పడానికి ఎలాగో అనేది వాడతాం మనం. ఎలాగో ఎప్పుడు వాడతాము? ఇది ఎలాగ జరిగింది తెలుసా అంటే ఇది ఒకటి జరిగింది దానికంటే ముందు. దర్ ఇస్ అ కండిషన్. అంటే పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించనో అంటే అక్కడ ఫుల్ స్టాప్ కాదు, కామా. అంటే దీని తర్వాత ఇంకా ఏదో జరగబోతుంది అనడానికి. రైట్, ఓకే. ఇక్కడ మరి ఒక మనుష్యుని ద్వారా పాపమును, ఆ పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించనో అలాగుననే. అయితే 15 చదవండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. కృప అంటే ఏంటి? కృప వరము అనండి. అందరూ గట్టిగా చెప్పండి, వరము అనండి. అంటే కృప కూడా ఏంటి? గిఫ్ట్. గ్రేస్ ఈజ్ ఆల్సో ఏ గిఫ్ట్. ఈ కృప ఎవరికి ఇస్తాడు దేవుడు? అర్హత లేని వారికి. ఇప్పుడు నీకు గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ముందుండే ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఎయిర్టెల్లో లేదంటే నువ్వు ఒక సబ్స్క్రైబర్ చేసుకున్నావు, ఒక సిమ్ కార్డ్ వేసుకున్నావు, 150 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్నావు. నీకు 28 రోజులు పీరియడ్ ఇస్తారు. 28 రోజులు దాటిన తర్వాత 5 days ఏమిస్తాడు? గ్రేస్ పీరియడ్. అంటే ఇప్పుడు ఈ 5 days అనేది నువ్వేమైనా కడదావా? ఆయనకి ఏదైనా ఇస్తావా? యూ కెనాట్ గివ్ ఎనీథింగ్. ఎందుకు ఇచ్చావు? నీకు ఇచ్చినటువంటి అంటే ఇప్పుడు నీకు ఇక్కడ నువ్వు దాన్ని వాడుకున్నందుకు చెల్లించలేవు కాబట్టి నీ దగ్గర ఏది లేదు చెల్లించడానికి. యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ కెనాట్ గివ్ ఎనీథింగ్. ఇప్పుడు ఏది ఇవ్వలేని వారికి ఇచ్చేదాన్ని ఏమంటారు? కృప, గ్రేస్. దట్ యూ కెనాట్ గివ్ బ్యాక్. నువ్వు నాకు ఏమి ఇవ్వలేవు, ఇంకా నువ్వు బలహీనుడు అనుకో, నీకు డబ్బు లేదు, నువ్వు రీఛార్జ్ చేసుకునే సామర్థ్యం లేదు నీకు. ఒకవేళ ఉంటే 28 రోజులు చేసుకునేవాడు. ఆయన చేసుకోలేదంటే ఏంటి? యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు రీఛార్జ్ ఇట్. అప్పుడు కొన్ని రోజులు నీకు ఇచ్చేదాన్ని ఏమంటారు? కృప. హల్లెలూయా. గ్రేస్ పీరియడ్. వాట్ అది అంత మంచి ఎగ్జాంపుల్ కాదు. బట్ ఎనీహౌ దేవుడు మనం పాపంలో ఉన్నప్పుడు మనకి ఏమి ఇచ్చాడంట? కృప. హల్లెలూయా. అంటే నీతిగా జీవించడం అనేది ఇంపాసిబుల్, మనకి అసాధ్యము కాదు. అప్పుడు ఆయన కృపనిచ్చి, కృప ద్వారా బలపరిచి తన నీతిని మనకి ఇచ్చాడంట. హల్లెలూయా. అంటే ఎప్పుడు? మన వల్ల కానప్పుడు, మనము చేయలేనప్పుడు, నీతిగా జీవించడం అనేది జరగనప్పుడు, హల్లెలూయా, అప్పుడు కృపనిచ్చాడు. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ కృప అనేది ఎలాగిచ్చాడు? వరములాగానే ఇచ్చాడు.
వరము అంటే అర్హత లేని వాడికి ఇచ్చేది. చదవండి. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించును. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడదాం దేవుడికి. చూడండి, ఇప్పుడు అపరాధం కలిగినట్టు కృపావరం కలగదు. ఎట్లనగా ఒక మనుష్యుని ద్వారా అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించును. అంటే ఇప్పుడు కృప ఏం చేస్తుంది? నీకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దిస్ విల్ గివ్ యు లైఫ్. అయితే ఇప్పుడు మనము చేసేది ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆదాము. ఈయన మొదటి ఆదాము, ఈయన కడపటి ఆదాము అనుకుందాం. ఈయన జీసస్. చివరి ఆదాము ఎవరు? కడపటి ఆదాము. చూద్దాం కడపటి ఆదాము ఎవరు చూద్దాం. 1 కొరింథీయులు 15:45 చదువుదాం. 1 Corinthians chapter number 15 and verse number 45. ఆదామును మొదటి మనుష్యుడు ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించి ప్రాణి ఆయననియు వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. హల్లెలూయా. Now Jesus is a spirit, he can give you life. Hallelujah. ఏమిస్తాడంటే యేసుక్రీస్తు మనకి జీవము. హల్లెలూయా. జీవాన్ని ఇచ్చే ఆత్మ అయిన ఇతనేంటి? జీవించే ప్రాణి. ఎప్పుడు పుట్టుకమంటాడో తెలియదు. ఆయన కాదు, సారీ, నువ్వు కాదు, ఆదాము ఏంటి? జీవించు ప్రాణి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? జీవింపచేయు ఆత్మ, క్వికనింగ్ స్పిరిట్ అంట. హల్లెలూయా. జీవింప చేస్తుంది అంటే మరణం అనేది కనిపించదు. ఒకవేళ మరణకరమైన పరిస్థితి వచ్చినా సరే ఆత్మ ఏం చేస్తుంది? తిరిగి జీవింప చేస్తుంది. హల్లెలూయా. అలాగే ఎప్పటి వరకు జీవింప చేస్తుంది? ఇట్స్ ఎ కంటిన్యూస్ లైఫ్. దీన్ని హీబ్రూలో ఏమంటారంటే, గ్రీకు జియో లైఫ్ అంటాం. ZOE జోయి లైఫ్. హల్లెలూయా. హీబ్రూ భాషలో జోయి లైఫ్ అంటే ద లైఫ్ ఆఫ్ గాడ్, నెవర్ ఎండింగ్ లైఫ్. హల్లెలూయా. అందరు చెప్పండి, నెవర్ ఎండింగ్ లైఫ్ అనండి. అంతము లేని జీవం అనండి. ఇప్పుడు ఈ అంతం లేని జీవము ఎవరి వల్ల కలుగుతుంది? ఎవరి వల్ల కలుగుతుంది? జీసస్. ఎందుకు? ఈయన జీవింపచేయు ఆత్మ కాబట్టి. హల్లెలూయా. రైట్. అయితే ఇప్పుడు సంఘము ఏం చేస్తుందో చూద్దాం మనం. నేను ఒకవేళ ఇప్పుడు మీ లోపల నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అని అడిగాను అనుకోండి, ఎంతమంది చేతులు ఎత్తారు? నీ చెయ్యి దేవునికి కనిపిస్తుంది. జాగ్రత్త. ఏ తప్పు చేయలేదా? అబద్ధం మాట్లేదా? ఎవరిని తిట్టలేదా? ఎవరిని తిట్టలేదా? వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే తిట్టలేదు ఎవరిని? కాఫీ బాగా పెట్టలేదని మీ ఆవిడని తిట్టలేదా? ఇంటికి సరిగ్గా జీతం తీసుకురావట్లేదని మీ ఆయనని తిట్టలేదా? మీ పిల్లని తిట్టలేదా? అవన్నీ తప్పులే. ఇవన్నీ తప్పులు చేశారా లేదా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? చేయొద్దండి ఒకసారి. పోనీ పర్లేదు, చేయొద్దండి. అది సంఘం పరిస్థితి. రైట్. ఆదాం, ఇతని వల్ల ఏమొచ్చింది? పాపం. చెయ్యొద్దన్న పని చేశాడు కాబట్టి ఆ పని వలన పాపం వచ్చింది. ఆ పాపంతో వెంటనే ఏమొచ్చేసింది? మరణము. ఎంతమంది మీదకి వచ్చింది? అందరి మీదకి వచ్చేసింది. అయితే ఈ దేవుడు చూశాడు, ఇది తప్పు, పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలమేంటి, ఇలా చెయ్యకూడదు, ఇలా జరగకూడదని ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చాడు భూమి మీదకి. ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఈయన రక్తము కార్చి ప్రాణము పెట్టి ఇతను ఏ పాపమైతే లోకం మీదకి తీసుకొచ్చాడో,
ఏ పాపం ద్వారా మరణం వచ్చిందో ఆ పాపాన్ని మింగివేసి, ఆ మరణాన్ని మింగివేసి నీతిమంతుడిగా తీర్చబడి, ఇప్పుడు నేను నీతిమంతుని కాబట్టి ఎందరైతే నన్ను అంగీకరిస్తారో వారందరినీ నీతిమంతులుగా చేస్తాను అని ఈయన చెప్పాడు. ఎవరిని నీతిమంతులుగా చేస్తాను? నన్ను అంగీకరించిన వారినందరిని ఎలాగ చేస్తాను? నీతిమంతులుగా చేస్తాను. సెకండ్ సెంటెన్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఈయన వలన పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది, మరణము పాపము చేయని వారి మీద కూడా ఏలింది. ఇప్పుడు ఇక్కడేంటి? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నేను నీ నిమిత్తము రక్తము కార్చి నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ మరణాన్ని మింగివేశాను కాబట్టి నా దగ్గరికి వస్తే నీకు మరణమే ఉండదు. హల్లెలూయా అని ఈయన చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇద్దరిని ఇక్కడ పెడదాం. నౌ లిసన్. ఇప్పుడు ఇద్దరిని ఇక్కడ పెట్టి ఈయన చేసిన పనిని, అలాగే ఈయన చేసిన పనిని, ఇప్పుడు ఇద్దరు చేసిన పనుల్లో సంఘము ఏ పనిని గణపరుస్తుంది? ఏ పనిని గణపరుస్తున్నాం మనము? ఆదాము చేసిన పాపాన్ని గణపరుస్తున్నామా? ఈయన చేసిన త్యాగాన్ని గణపరుస్తున్నామా? ఈయన చేసిన త్యాగాన్ని గనక గణపరిస్తే ఇందాక నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఎత్తలేదు? ఎందుకు ఎత్తలేదు? ఇందాక నువ్వు చెయ్యి, నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అని నేను అడిగినప్పుడు నువ్వు చెయ్యి ఎందుకు ఎత్తలేదు? అంటే నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు? ఈయన చేసింది ఏమో నాకు తెలియదు, కానీ ఈయన చేసింది మట్టుకు నాకు తెలుసు. ఎందుకు? ఈయన ఏం చేశాడు? పాపం చేశాడు. ఆ పాపం ద్వారా లోకంలోకి పాపం వచ్చేసింది కాబట్టి నేను కూడా పాపినే. నువ్వు ఎంతనే చెప్పు, నేను పాపినే. అంటే ఆదాము చేసిన పనిని ఏం చేస్తున్నాం మనము? ఘనపరుస్తున్నాము. నో మ్యాటర్ వాట్. యేసుక్రీస్తు వచ్చిండా, రక్తం గార్చిండా, ప్రాణం పెట్టిండా, ఆయనకు నీతినిచ్చాడా, పరిశుద్ధతనిచ్చాడా, ప్రాణాన్ని ఇచ్చాడా, నాకు అనవసరము. ఈయనని మట్టికి పాపం చేశాడు కాబట్టి నేను కూడా పాపినే. అంటే ఈయనని మర్చిపోయావు. ఈయన ఏం చేశాడో మర్చిపోయావు. ఒకరి ద్వారా పాపం వచ్చింది, ఒకరి ద్వారా కృపవరం వచ్చి, ఈ కృపవరం ఏం చేసింది? మరణాన్ని మింగివేసి జీవాన్ని తీసుకొస్తే ఈ జీవాన్ని సంఘము నమ్మట్లేదు. ఈయన చేసినటువంటి మరణాన్నే నమ్ముతుంది. ఇప్పుడు ఈ ఇద్దరి లోపల ఎవరు గొప్పవారు? ఎవరు గొప్పవారు? ఎవరు గొప్ప పని చేశారు? ఆదామా, యేసుక్రీస్తు ప్రభువారా? మరి ఎందుకు సంఘము ఆదాము చేసిన పనినే గణపరుస్తుంది? ఈయన చేసిన పని గణపరుస్తున్నామా లేదా? లేదు, తప్పు చేశాను, నేను పాపినే, పొరపాటు చేశాను, నేను పాపినే, అంతే. నువ్వు ఎన్నని చెప్పు, నేను పాపినే. నీకు తెలియదు బ్రదర్ నేను ఎంత పాపిన అంటాం. మళ్ళీ నేను ఎంత ఘోర పాపిన మీకు తెలియదు బ్రదర్. ఎందుకు? ఈయన పనిని ఏం చేస్తున్నావు నువ్వు? హెచ్చిస్తున్నావు. హల్లెలూయా. అదే పని ఇంకొక వ్యక్తి చేశాడు. ఈయన వచ్చి లోకంలోకి వచ్చి ఈయన ద్వారా వచ్చిన పాపాన్ని మింగివేశాడు, మరణాన్ని మింగివేసి సంఘానికి జీవాన్ని ఇస్తే ఈ జీవంలో నడవడం సంఘానికి తెలియట్లేదు. ఎందుకంటే బోధ ఈ వైపు నుంచి ఉంది. ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడి నుండి. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు నీ మీదకి మరణము తప్పు చేస్తే, పొరపాటు చేస్తే వచ్చిందా? తప్పు పొరపాటు చేయకుండా కూడా వచ్చిందా? చేయకుండా కూడా వచ్చింది కదా. మరి ఇక్కడ అలాగే నీ ఎందుకు నమ్మవు? నేను మంచి పనులు చేయకుండా కూడా నీతి నా మీదకి వస్తుంది, ఎందుకు నమ్మవు? కాంట్రవర్సీ చూడాలి లేదా? చెప్తాను. ఇప్పుడు మనమందరం ఇక్కడ ఉన్నాం అనుకుందాం. ఇది ఒక ప్రిజన్ ఎక్స్చేంజ్ అనుకుందాం. ఇదొక జైలు, ఇదొక జైలు. ఈ రెండు జైల్లే. నువ్వు ఏదింట్లో ఒక దాంట్లో బంధించబడాలా, దేంట్లో ఒక దాంట్లో జీవించాలి. మధ్యలో ఉండంటే కుదరదు. నాలాగా ఇటన్నా ఉండాలా, ఇటన్నా ఉండాలి. హల్లెలూయా. ఆల్రైట్, డోంట్ బీ ఇన్ మిడిల్ లైక్ దిస్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈయన తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, అందరి మీదకి మరణం వచ్చింది కాబట్టి అందరు కూడా ఏమైపోయారు? పాపులు. అందరు పాపులే. ఇక్కడ అందరు పాపులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అందరు పాపులు ఉన్నప్పుడు నీవు చేసిన ఏ మంచి పని అయినా నిన్ను నీతిమంతునిగా తీర్చిందా? నువ్వు చేసిన ధర్మ కార్యములు నీతిమంతునిగా తీర్చాయా? పోనీ నువ్వు జీవించిన మంచి జీవితం నీ నీతిమంతునిగా తీర్చిందా? అంటే ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు ఏ మంచి పని కూడా నిన్ను నీతిమంతునిగా తీర్చలేదు కాబట్టి నువ్వు నీతిమంతునిగా మారలేదు. యూ కెనాట్ బి రైచస్. ఎప్పటి వరకు?
ఈయన వచ్చేంత వరకు, హల్లెలూయా, ఈయన వచ్చేంత వరకు నువ్వేం చేస్తావు? ఇక్కడ పాపంలో బంధించబడి ఉన్నావు. ఇక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన? ప్రభువా నేను పాపిని. ఈ ప్రార్థన చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? ఇంకొక సంఘటన జరిగేంత వరకు. హల్లెలూయా. దేవుడు నీ పాపములన్నీ క్షమించే వ్యక్తిని భూమి మీదకి తీసుకొచ్చేంత వరకు నీ ఏం ప్రార్థన చేయాలి? పాపి ప్రార్థన. ప్రభువా మోకరించి ప్రార్థన. ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను అతిక్రమం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా. యూ నీడ్ టు ప్రే వెన్ యు ఆర్ హియర్. ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ఒకవేళ మంచిగా ఉన్నా కూడా ఆ మంచి నేను నీతిమంతునిగా తీర్చలేదు. నువ్వు తప్పు చేసినా పొరపాటు చేయని వారి మీద కూడా పాపం వచ్చింది కాబట్టి ఏ మంచి పని కూడా నిన్ను నీతిమంతునిగా తీర్చలేదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలి? పాప ప్రార్థన. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏ మంచి పని కూడా నేను నీతిమంతునిగా తీర్చలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన నీ మీద ఉన్న పాపమునంతటి కూడా సిలువలో భరించుకొని నీ మరణాన్ని సిలువలో మృంగివేశాడు. కాబట్టి ఈయన ద్వారా నువ్వు నీతిని పొందుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కండిషన్ ఏంటి? ఏ మంచి పని చేసినా కూడా నీతిమంతునిగా మారకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటిది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు ఏ చెడ్డ పని చేసినా కూడా మళ్ళీ పాపిగా మారలేవు. హల్లెలూయా. ఏ చెడ్డ పని కూడా నిన్ను పాపిగా మార్చలేదు. అంటే ఇప్పుడు ఈయన చేసింది ఏంటి? నీ మీదకి మంచిని తీసుకొచ్చు. నో మ్యాటర్ వాట్, నువ్వు ఎలాగ ఉన్నా సరే నీతిమంతుడు అన్నాడు. ఎందుకు? నీ పాపాన్ని నేను భరించాను కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏ మంచి పని కూడా నేను నీతిమంతునిగా మార్చినప్పుడు ఇక్కడ ఏ చెడ్డ పని కూడా నిన్ను పాపిగా మార్చడానికి వీలు లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు. అందుకే ఇక్కడ ఏముంటుంది తెలుసా నీకు? నీ విశ్వాసంలో ధైర్యము, నమ్మకం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏముంటుంది? పాపి. ఈ పాపి ప్రార్థనలో విశ్వాసం ఉంటుందా? ఉండదు. నమ్మకం ఉంటుందా? ఉండదు. ధైర్యం ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. అనుకోవచ్చు, ఊరుకోండి బ్రదర్, నేను నీతిమంతుని ఏంటి? తెల్లారి లేస్తే కనీసం పడుకునేంత వరకు 100 ఎన్ని చేస్తాను? 100. ఈ 100 తప్పులు చేస్తే నేను నీతిమంతుని అవుతానా? చేస్తున్నాను తప్పులు, నేను నీతిమంతుని అవుతానా? అవనా? చూసారా, ఇంకా ఎక్కడున్నారు మీరు? దాని దగ్గర ఆగిపోయారు. రైట్, చూద్దాం. ఇక్కడ ఒక వచనం చూపిస్తాను మీకు. కొరింథీయులకు రాసిన పత్రికలోనే, లెట్ మీ షో దిస్ థింగ్. Maybe 2 Corinthians. All right, okay. 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఇప్పుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరి అపరాధములు? అందరు చెప్పండి. నా అపరాధములు అనండి, నా పాపములు అనండి, నా అతిక్రమములు అనండి, నేను చేసిన ఘోరమైన పనులు అనండి. ఇప్పుడు ఇవన్నిటిని ఎవరి మీద మోపలేదు? నీ మీద మోపలేదట. హల్లెలూయా. వారు చేసిన అపరాధములు వారి మీద మోపక ఎవరి మీద మోపాడు? మరి క్రీస్తు మీద. హల్లెలూయా. చదవండి. క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. ఏంటి? అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏం ప్రార్థన చేస్తాం? ఇంకా నా అపరాధం, నేను తప్పు చేశాను కాబట్టి నేను పాపిని ప్రభా, పొరపాటు చేశాను కాబట్టి పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అంటే మన అపరాధం మన మీదనే మోపుకుంటున్నామా లేదా? దేవుడు నేను మోపను అన్నా కూడా మనకు మనమే మోపేసుకుంటున్నాం. కరెక్టే, పొరపాటు చేసావు, తప్పు చేసావు, ఏదో అతిక్రమం చేసి ఏదో అబద్ధం ఆడేసావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏం ప్రార్థన చేయాలి? నేను పాపిని ప్రభా క్షమించు అని ప్రార్థన చేయాలా? ప్రభా ఆ తప్పు చేశాను ఏదో తెలియక, అది నా బలహీనత. ఈ బలహీనత లేకుండా నన్ను నీ కృప ద్వారా ఇంకా బలపరిచి ముందుకు తీసుకెళ్ళి ప్రభా అని ప్రార్థన చేయాలంట. హల్లెలూయా.
నేను ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు ప్రభా, అది బలహీనతని బలంగా మార్చు అని తప్పు చేయాలి. కానీ కండమ్నేషన్లో ఉండి నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు క్షమిస్తాడో లేదో, నన్ను ఆశీర్వదిస్తాడో లేదో, నన్ను బలపరుస్తాడో లేదో, స్వస్థపరుస్తాడో లేదో అనేటువంటి కండమ్నేషన్లో ఉండకూడదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చదవండి అమ్మా. వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున 21 చదవండి. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎవరిని? అందరు యేసయ్యనండి. యేసయ్యని దేవుడు ఏం చేశాడు? పాపిగా చేశాడంట. నంబర్ 1 పాపి అయిపోయాడు సిలువలో. అందరికంటే ఘోరమైన పాపం చేసిన వ్యక్తిలాగా దేవుడు యేసయ్యని చేసేసాడండి. హల్లెలూయా. మరి ఎందుకు యేసయ్యని పాపిలాగా చేశాడు? యేసయ్య పాపము చేశాడా? పాపము ఎరుగని యేసుని ఏం చేశాడంటే దేవుడు పాపము ఎరుగని యేసుని దేవుడు పాపిలాగా మార్చినప్పుడు ఏ మంచి పనులు చేయని నిన్ను దేవుడు నీతిమంతునిగా మార్చలేడా? హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. ఇక్కడ ఏ పాపము చేయలే అయినా సరే ఏమైపోయాడు? ఏ దోషము చేయలే అయినా సరే ఏమైపోయాడు? ఏ అతిక్రమం చేయలే అయినా సరే ఏమైపోయాడు? ఇప్పుడు ఇక్కడ ఏ పాపము చేయలేని వ్యక్తి పాపిలాగా మారినప్పుడు ఏ మంచి పని కూడా లేని నీవు నీతిమంతునిగా చేయడం దేవుడికి సాధ్యపడదా? హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గ్రేస్ ఇస్. ఇక్కడ నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు చేయట్లా. దేవుడు తన కృపని బట్టి ఏం చేస్తున్నాడు? నిన్ను నీతిమంతునిగా తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏ మంచి పని కూడా నేను నీతిమంతునిగా చేయలేకపోతే ఇక్కడ ఏ చెడ్డ పని కూడా నిన్ను పాపిగా చేయకూడదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఏం ప్రార్థన చేయాలి? నీతిమంతుని ప్రభాని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అవును ప్రభా, పొరపాటు చేశానేమో, పడిపోయినప్పుడు ప్రార్థన ఏం చేయాలా? పడిపోయాను, అది నా బలహీనత. నువ్వు బలహీనతను బలంగా మార్చే దేవుడు కదా. నా బలహీనతను తీసివేసి బలంగా మార్చి ఇక ఎప్పుడు కూడా పడిపోకుండా నీ కృప నాకు ఇవ్వు ప్రభు అంటే జీవితంలో ఇంకోసారి పడకుండా నడిపించగలడు దేవుడు కృప ద్వారా. హల్లెలూయా. గ్రేస్ విల్ ఎంపవర్ యు టు లివ్ ఎ హోలీ లైఫ్. హల్లెలూయా. ఇక్కడ నీకు ధైర్యం ఉంటుంది, దేవుని దగ్గర ఏదైనా పొందుకోగలను అనేటువంటి విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. అయితే సంఘం ఏం చేస్తుందంటే ఈ వ్యక్తి చేసినటువంటి దానిని హెచ్చిస్తుంది. నేను ఇంకా పాపనే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ త్యాగము చేశారో దాన్ని గుర్తించలేకపోతున్నాం మనం. హల్లెలూయా. we are not recognizing, we are not identifying what Jesus did. హల్లెలూయా. ఎందుకు? ఆదాము చేసింది కళ్ళ ముందు కనిపిస్తుంది, తప్పు, పొరపాటు, ఇబ్బంది, అన్ని అతిక్రమాలు కనిపిస్తున్నాయి. కానీ ఈయన చేసిన త్యాగం ఏమైపోయింది? ఎందుకు సంఘము క్రీస్తుని హెచ్చించట్లేదు? ఎందుకు సంఘము క్రీస్తు చేసిన త్యాగాన్ని హెచ్చించట్లేదు? హల్లెలూయా. ఈయన చేసిన త్యాగం వల్ల నీకేమొచ్చింది? నీతి. అంటే నేను ఎప్పుడైతే నీతిమంతుణ్ణి అనుకుంటావో యేసుక్రీస్తు నా కోసము అద్భుతమైన పని చేశాడు అని దానికి ముద్ర వేసిన వాడు అవుతావు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. You will say what Jesus Christ did for me. Hallelujah. You will glorify the sacrifice of Jesus. Hallelujah. అందరు చెప్పండి, ఏ చెడ్డ పని కూడా నన్ను పాపిగా మార్చలేదు. మొదటి స్థానంలో ఏ మంచి పని నన్ను నీతిమంతునిగా మార్చలేదు. రెండవ ఆదామునందు ఏ చెడ్డ పని కూడా నన్ను పాపిగా మార్చదు. ఈ కాన్షియస్ తోని ప్రార్థన చేస్తే తరతరాల నుంచి లాగిపోయిన ఆశీర్వాదాలు పొందుకుంటావు. హల్లెలూయా. కొన్ని యుగాల నుంచి లాగిపోయిన ఆశీర్వాదాలు అన్ని కూడా పొందుకుంటావు. హల్లెలూయా. యు విల్ రిసీవ్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఇఫ్ యు హావ్ దిస్ కాన్షియస్. హల్లెలూయా. ఈ రెండిట్లో ఎవరిని హెచ్చించాలి మనము? క్రీస్తుని. హల్లెలూయా. ఆయన కుమారుణ్ణి ముద్దు పెట్టుకుని అంటాడు దేవుడు, హానర్ మై సన్. హల్లెలూయా. కమ్ బ్యాక్, ఇక్కడికి వచ్చేయండి అమ్మా. Romans. Thank you brothers. Yeah, you can go back. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికినే సంప్రాప్తమాయెను.
ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన తనుక పాపము లోకములో Now, ఉండెను. ఇప్పుడు ధర్మశాస్త్రం అనండి అందరు, మళ్ళీ చెప్పండి ధర్మశాస్త్రం అనండి. ఏంటి ధర్మశాస్త్రము? తెలియదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? హలో, ఎవరైనా అటు వెనకాల ఎవరు? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఓకే, ఇంకా వాట్ ఈస్ లా? చేయడం చెప్తారా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రము ఆజ్ఞలు, కట్టడాలు. దేవుడు మోషేని పిలిచి, మోషేకి 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయకుండా ఉండడానికి ఇదిగో ఈ ఆజ్ఞలు వారికి నేర్పించు అని చెప్పి 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. 10 కమాండ్మెంట్స్ మనకందరికి ఇంట్లో ఉంటాయి, గోడ మీద పెట్టుకుంటాం. గోడ మీద మాత్రమే ఉంటాయి అవి, మనసులోకి ఎల్లవు, ఎక్కవు. 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు కదా, మీ ఇంటి ద్వారబంధములందటినీ రాసి పెట్టుకోవాలంటే నువ్వు పెద్ద బోర్డు పెట్టేసుకుంటావు. 10 ఆజ్ఞల బోర్డు మంచిదే, ఓకే, ఇట్స్ గుడ్. ఇప్పుడు ఎందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు? వై గాడ్ గేవ్ ద లా? ఇక్కడ ఆదాము తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, ఈ పొరపాట్లు, ఈ తప్పు, ఈ మరణము, ఈ పాపాన్ని అంతటిని కూడా తీసివేయడానికి రెండవ ఆదాము జన్మించాలి. కాబట్టి ఈ రెండవ ఆదాము జన్మించేంత వరకు ఇక్కడున్న మనుషులందరినీ ఈయన యొద్దకు నడిపించడానికి దేవుడిచ్చినటువంటి దానినే ధర్మశాస్త్రము అంటాము. హల్లెలూయా. ఏంటి ధర్మశాస్త్రం అంటే? ఇక్కడ పాపంలో బంధించబడిన మనుషులందరినీ కూడా, శాపములో మరణానికి లోనైనటువంటి ఈ మరణంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా రాబోవు క్రీస్తు ఆయన పుట్టేంత వరకు వీరందరినీ ఆయన యొద్దకు నడిపించడానికి దేవుడిచ్చిన దానిని ఏమంటాం మనము? ధర్మశాస్త్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది ఎక్కడి నుండి ఎక్కడి వరకు పనిచేయాలి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పనిచేయాలి? సరే, దానికి సంబంధించిన ఒక రిఫరెన్స్ చూద్దాం మనం. మేబీ గలెషియన్స్లో ఉంటుందా? చూద్దాం, ఎక్కడ ఒక చోట ఉంటుంది, వెతుకుదాం. విల్ సీ దట్. అందుకే చెప్పాను, ఇది నేను ప్రిపేర్ చేసిన మెసేజ్ కాదు, ఏది రాసుకోలేదు నేనే వెతుకోవాలి ఇప్పుడు అన్ని. రైట్, ఓకే. గలెషియన్స్ చాప్టర్ నంబర్ 23 నుంచి చదువుదాం. సరే, 23 కాకుండా 19 నుంచి చదవండి. 19, సో దట్ యూ కెన్ గెట్ సమ్ ఐడియా. ఏదో ఒక ఐడియా వచ్చేసింది మీకు. చదవండి. చాప్టర్ నంబర్ 3 వర్స్ నంబర్ 19. చాలా జాగ్రత్తగా, ఇది ఒక్క మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, సర్వన్ మొత్తం కన్ఫ్యూజ్. ఇదే జీవితకాలం కన్ఫ్యూజన్లో ఉంటాను. ఇఫ్ యూ మిస్ సంథింగ్ హియర్, ఇక్కడ ఏదైనా నువ్వు మిస్ అయితే, నేను ముందు నుంచి చెప్పిన దాంట్లో ఏది మిస్ అయినా కూడా జీవితకాలం అంతా కన్ఫ్యూజన్. ఇది మళ్ళీ ఇంకోసారి నేను చెప్పను. నేను ఒక్కసారి చెప్పిన సర్మన్ మళ్ళీ చెప్పను. ఓన్లీ వన్ టైం. రైట్, ఓకే. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. దేన్ని బట్టి ఇవ్వబడింది ధర్మశాస్త్రము? అతిక్రమములను బట్టి అనండి. ఎవరు అతిక్రమములను బట్టి? ఇక్కడ ఉన్నవారు పాపము చేసిన వారు కాబట్టి, పాపంలో ఉన్నారు కాబట్టి, వీరు చేసిన అతిక్రమములను బట్టి దేవుడు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రముని ఇచ్చాడంట. హల్లెలూయా. వారు చేసిన అతిక్రమములను బట్టి ధర్మశాస్త్రము ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా
నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును. ఇప్పుడు నీతి దేని వలన కలగాలంట? ధర్మశాస్త్రం వలన. అంటే ధర్మశాస్త్రం నీకు ఏమిస్తుంది? ఈ పని చేయకూడదు, ఈ పని చెయ్యాలా అని దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు పాటించవనుకుని ఎలాగ మారిపోతావు? నీతిమంతుడు. హల్లెలూయా. యు బికమ్ రైచస్. అంటే నీతినిస్తుంది. ఈ నీతినిచ్చేటువంటి ధర్మశాస్త్రం, ఈ 10 ఆజ్ఞలు పాటించినప్పుడు నువ్వు నీతిమంతునిగా మారుతావు. ఓకే, అది విల్ డీల్ ఇట్ సమ్ అదర్ డే. ఇది ఇప్పుడు మనకు అందులోకి వెళ్ళామనుకో చాలా లోతుగా వెళ్ళాలా, ఒక 2-3 గంటలు బోధిస్తే కానీ అది అర్థం కాదు. రైట్, చదవండి. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అందరినీ ఎక్కడ బంధించేసింది? పాపంలోనండి. అందరూ పాపంలో బంధించేసింది. ఏం బంధించింది నిన్ను? ధర్మశాస్త్రం. హల్లెలూయా. ద లా హస్ బౌండెడ్ యు ఇన్ సిన్. మరి ధర్మశాస్త్రం మంచిదేనా? మంచిదా కాదా? మంచిదే. హల్లెలూయా. చాలా మంచిది. లా ఈజ్ గుడ్. ఎందుకు? అది నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. హల్లెలూయా. నీకు నీతినిస్తుంది. దేవుడి ఆజ్ఞలను పాటించడం వల్ల నువ్వు ఎలాగ మారిపోతావో? నీతిమంతునిగా. అయితే ఏ ఒక్కరైనా దేవుని ఆజ్ఞను పాటించేవారు ఉన్నారు ఇక్కడ? ఉండరు. దావీదే పడిపోయాడు. మనల్ని పడాడు. ఇంకా ఎన్నిసార్లు పడిపోయాడు దావీదు ఏమంటాడు? మొదట అధ్యాయం ఓపెనింగ్ సర్మన్, ధర్మశాస్త్రం మందు దానించేవాడు ధన్యుడు, 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 ధన్యుడు అన్న దావీదే పడిపోయాడు. నువ్వు నేను ఎంత? ఇంకా పక్కలు చెప్పండి, నువ్వు నేను ఎంత అనండి. కాబట్టి ధర్మశాస్త్రము నీతిమంతునిగా తీర్చడం అనేది ఇంపాసిబుల్. హల్లెలూయా. ధర్మశాస్త్రం ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. కరెక్టే, అది జీవము కలిగింది, అది నీతిమంతులుగా తీరుస్తుంది. కానీ అది పాటించడంలో మనము బలహీనులము. ఆజ్ఞలు పాటించడంలో మనం ఎలాంటి వారము? బలహీనులము. కాబట్టి ఈ బలహీనమైనటువంటి వ్యక్తి అంత స్టాండర్డ్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి నీతిమంతునిగా తీర్చబడడం అనేది కళ. మర్చిపో, ఫర్గెట్. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు. అయితే చూడండి, మరి ఎందుకు ఈ ఇంత కఠినమైన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక మనిషి కూడా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతునిగా తీర్చబడడం అసాధ్యమైనప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వవలసిన అవసరం ఏంటి? పౌలు అదే అంటాడు. మరి అలాగంటే ధర్మశాస్త్రం చెడ్డదా? కాదు. ముందు వచనం చదివామా లేదా మనం? 19 వచనం ఏమంటే 19లో అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అంటే ఆయన అడుగుతాడు, మరి why God has given this law? ఈ ధర్మశాస్త్రం మనం పాటించలేనప్పుడు, ఈ ధర్మశాస్త్రం వలన మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు ఈ ధర్మశాస్త్రము ఎందుకు? పక్కలు చెప్పండి, ఎందుకు అనండి. వై? ఇది పౌలుకు వచ్చిన డౌట్. క్లారిఫై చేస్తున్నాడు. నౌ Paul is clarifying everything. చదవండి అమ్మా. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ 22 నుంచి చదవండి. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటే ఇప్పుడు విశ్వాసము ఎవరి ద్వారా వెల్లడవ్వాలి? యేసుక్రీస్తు అనండి అందరూ. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం అనేది వెల్లడి. అంటే విశ్వాసం అనేది క్రీస్తు ద్వారానే భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. విశ్వాసం. రైట్. అయితే ఇప్పుడు ఈ విశ్వాసం అనేది వెల్లడి కాక చదవండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు. అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడయ్యా అని పౌలుకు డౌట్ వచ్చినప్పుడు దేవుడు చెప్తున్న సమాధానం, విశ్వాసం అనేది వెల్లడి కాబడబోచుంది. ఈ విశ్వాసం అనేది వెల్లడి అయ్యేంత వరకు చదవండి. విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. అంటే ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతండి ఒకసారి. చాలా మందికి అర్థం కాలే. అంటే ఇప్పుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు? ఇదిగో విశ్వాసం అనేది వెల్లడి కాబోచుంది.
ఈ విశ్వాసం అనేది క్రీస్తు ద్వారా వస్తుంది. ఎవరైతే క్రీస్తు ఆ విశ్వాసం వెల్లడవుతుందో ఆ విశ్వాసము ద్వారానే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రం ద్వారా కాదు, విశ్వాసము ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే ఆ విశ్వాసం అనేది ఇంకా వెల్లడి కాలేదు, వెల్లడి కాబోచుంది. అయితే ఆ విశ్వాసం అనేది వెల్లడి అయ్యేంత వరకు మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను మీకు ఏమి ఇస్తాను? కొన్ని ఆజ్ఞలు ఇస్తాను, కొన్ని కట్టడలు ఇస్తాను, కొన్ని నియమాలు ఇస్తాను. వీటిని పాటిస్తూ నెమ్మదిగా నెమ్మదిగా ఏంటి ఎవరంట ధర్మశాస్త్రము? బాలశిక్షకుడు. బాలశిక్షకుడు అంటే పెద్దవారికి బోధించేవాడా, చిన్నవారికి బోధించేవాడా? అంటే మితమైన జ్ఞానం కలిగినవాడా, కొంచెం జ్ఞానం కలిగినవాడా? కొంచెం. ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ వరకు బాలశిక్షకుడు అంట. ఇప్పుడు ధర్మశాస్త్రము బాలశిక్షకులకు బోధించేదా, పెద్దవారికి బోధించేదా? అంటే నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రం కింద ఉన్నావో నువ్వు పిల్లవాడివా, పెద్దవాడివా? చెప్పండి, పక్కన్నాడు పిల్లవాడు పెద్దవాడు అనండి కదా, డౌట్ మనకే. అయితే ఇప్పుడు చూడండి, ఓకే, అవన్నీ కూడా విల్ డీల్ ఇన్ కమింగ్ డేస్, వచ్చే అన్ని రోజుల్లో దాన్ని కూడా చూద్దాము. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇక్కడ మొదటి ఆదాములో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే అతిక్రమంలో ఉన్నారో, ఎవరైతే మరణముతో బంధించబడి ఉన్నారు, వీరందరినీ కూడా నెమ్మదిగా నెమ్మదిగా చిన్న గొర్రెల మంద నడిపించినట్టు నడిపించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఈ ధర్మశాస్త్రము క్రీస్తు వద్దకు నేను నడిపించిన తర్వాత క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడతామంట. హల్లెలూయా. ఎలాగా? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుంచి విడిపించబడి క్రీస్తులోకి వచ్చి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామో ఇంకా ధర్మశాస్త్రంతో పని లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడికి వచ్చి ఏం చేశారు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? గెటింగ్ సంథింగ్? ఇప్పుడు చెప్పండి, పౌలు ఎందుకు అడిగాడు? ఎందుకు ధర్మశాస్త్రం అని? నడిపించడానికి. ఎక్కడి వరకు నడిపించాలి? క్రీస్తు వరకు. క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో పని ఉందా? లేదు. అయినా సరే ఇంకా ధర్మశాస్త్రం ఉందా సంఘంలో? ఉంది. ఇంకా ధర్మశాస్త్రాన్ని బోధిస్తారా? ఖచ్చితంగా బోధిస్తారు, 100%. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు. అందరూ చెప్పండి, నేను విశ్వాస మూలంగా నీతిమంతుని అనండి. నేను విశ్వాసం అంటే ఏంటి? నమ్మకముతో నీతిమంతుని. అంతే. నేను చేసే పనుల వల్ల కాదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? క్రియలు. నువ్వు చేసే పని, నువ్వు పాటించే ఆజ్ఞలు. నువ్వు ఆ తప్పు చేయకూడదు, ఈ పొరపాటు చేయకూడదు, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, అతిక్రమం చేయకూడదు. ఇవన్నీ ఏంటి? క్రియలు. అంటే ఇప్పుడు నీతి క్రియల వలన కాదు. దేని వలన వస్తుందంట? నమ్మడం వలన. దేన్ని నమ్మాలి? క్రీస్తు నా శాపాన్ని, నా పాపాన్ని, నా మరణాన్ని సిలువలో ముగించాడు. కాబట్టి ఆయన ముగించిన దాన్ని బట్టి నేను నీతిమంతుని అని నమ్మడం వలన నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. విశ్వాసం మూలముగా నీతిమంతునిగా తీర్చబడతాం. అయితే చూడండి, చదవండి ఇంకా. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయను. అంటే ఇప్పుడు ఎక్కడి వరకు ఉండాలి ధర్మశాస్త్రము? క్రీస్తు యొద్దకు నడిపించేంత వరకే. అంటే ఒక్కసారి నువ్వు క్రీస్తు యొద్దకు నడిపించబడిన తర్వాత ఇంకా ధర్మశాస్త్రం ఉండొచ్చా? ఉండొచ్చా, ఉండకూడదా? మరి పక్కలు చెప్పండి, ఇంకా ఎందుకు ఉంది అనండి. ఇంకా ఎందుకు పట్టుకున్నావు ధర్మశాస్త్రం అనండి. అంటే ఆయన చేసిన తప్పు కాదు, నువ్వు కూడా తప్పే చేస్తున్నావు. ఇప్పుడు ఈవెన్ యు ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్. ఆల్రైట్, చదవండి. అయితే విశ్వాసము వెల్లడి ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను కనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం. ఎవరి బాలశిక్షకుడు? ధర్మశాస్త్రం. అంటే దేవుడే చెప్తున్నాడు, ఇక ధర్మశాస్త్రానికి నీకు సంబంధము లేదు. హల్లెలూయా. ఇచ్చాను కరెక్టే ధర్మశాస్త్రము, నేనే ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? ఒక పర్పస్.
ఒక ప్రణాళిక ఉంది. ఎక్కడి వరకు నడిపించాలి నిన్ను? మొదటి ఆదాం నుంచి రెండవ ఆదాం వరకు నడిపించడానికి మట్టుకే ఈ మధ్యలను పడిపోకుండా ఉండడానికి నీకు ధర్మశాస్త్రం కావాలి. కానీ ఎప్పుడైతే పరిపూర్ణమైన వ్యక్తి భూమి మీదకి వచ్చాడో, విధేయత వలన నీతిని సంపాదించి పాపం నిమిత్తం శాపం నిమిత్తం తనను తాను శిలువలో అప్పగించుకొని మనందరినీ నీతిమంతులుగా తీర్చాడో, ఇక నీకు ధర్మశాస్త్రంతో పని లేదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇక నువ్వు ధర్మశాస్త్రం కింద ఉండవు అంటున్నాడు. హల్లెలూయా. అయినా సరే సంఘము విడిచిపెట్టదు. ఒకవేళ విడిచిపెట్టామని ఆలోచన ఉన్నా కూడా 100 మంది బోధకులు వచ్చేస్తారు. చేయి, నువ్వు చేసేది రాంగ్ ప్రీచింగ్, పాపము లేదంటావా, ధర్మశాస్త్రం వద్దంటావా? ఒక్కరిని బోధిస్తే 100 మంది వస్తారు. See how the church is, what we are believing. పక్కలు చెప్పండి, ఏది నమ్ముతున్నాం మనం? కన్ఫ్యూజన్లో ఉన్నామా లేదా? Even the church is in big confusion. Don't know what to believe. అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు దేవుడు? అది ఎక్కడి వరకు పని చేయాలి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నేను పొందుకుంది ఏంటి? ఇది ఏది తెలియదు మనకి. హల్లెలూయా. ఇటు వంగ కొయ్యి, ఇక్కడ నాకు కోసేయి, ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ ఇటు వంగ, ఇటు కొయ్యి, ఇక్కడ కోసేయి. గొర్రెపిల్ల ఎటు కోస్తే అటు కోపించుకోవడమే. ఎవరు ఏది చెప్తే నమ్మడమే. అసలు బైబిల్లో అలాగ ఉందా లేదా పరిశీలన అక్కర్లేదు మనకి. అందుకే దేవుడు మనకి గొర్రెపిల్ల అని పేరు పెట్టాడు. భలే పేరు పెట్టాడు. పక్కన నీకు భలే పేరు పెట్టాడు అని. ఎందుకు? ఎట్టు వంగితే అటు కోపించుకుంటావు. ఇటుకుంటా కరెక్ట్, కొయ్యి బాగానే ఉంది, కొయ్యి లేదు ఇటు కోసాయి. See, don't know how to believe. Hallelujah. What to believe? ఈరోజు చాలా మంది సింహం వంటి నీతి కలిగి బయటికి వెళ్తారు ఇక్కడ నుంచి. హల్లెలూయా. నీ కన్ఫ్యూజన్ అంతా కూడా పోతుంది. విశ్వాసం వల్ల నేను నీతిమంతుని అనే ధైర్యంతో వెళ్తావు ఇక్కడ నుంచి. హల్లెలూయా. You will go with boldness, my brother. This is what the life that I am giving you. Hallelujah. ఇంకొక విషయం చెప్పనా మీకు? మీరు ఎంతవరకు నమ్ముతారో నాకు తెలియదు కానీ this is a mind blowing thing. టప్మంటది నీ మైండ్ ఇలాగా. చెప్పాలా వద్దా? కొంతమంది చెప్పమంటున్నారు. ఇప్పటికే మైండ్ బ్లాక్ అయిపోయిందా? ఆల్ రైట్, ఓకే. చూడండి, ఇది ఇప్పుడు కూడా మనం చదివాం ఇందాక కూడా, కానీ మనం గ్రహించలా. ఇప్పుడు నీకు చెప్తాను ఎలా గ్రహించాలో దాన్ని. హల్లెలూయా. ఆల్ రైట్, ఓకే. నౌ సీ రోమన్స్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని. ఇక్కడ ఏమంటున్నాడు? అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. రైట్. ఎవరికైనా బల్బ్ వెలిగిందా? సోడియం బల్బో, పోనీ సోడియం బల్బ్ అయినా సరే వెలిగిందా లేదా? ఎంతమందికి వెలిగింది? ఎంతమందికి వెలిగింది? వెలిగిన వాళ్ళు చేయొద్దండి, ఇలాగా దించండి. వెలిగని వాళ్ళు చేయొద్దండి. అసలు బల్బే లేదన్న వాళ్ళు చేయొద్దండి. అలాగుంది సంఘం పరిస్థితి. ఈ సంఘాన్ని నేను ఎక్కడికి తీసుకెళ్ళో నాకే అర్థం అవట్లేదు. Now see, this is a revelation, brother. Life. ఇది నువ్వు కనుక గ్రహించినట్లయితే, నువ్వు విన్నావనుకో, ఇది నీకు తెలిస్తే ఈ భూమి మీద మరణాన్ని డస్ట్ లాగా చూస్తావు. మరణమా? డస్ట్ నా పాదం కింద అంటాను. హల్లెలూయా. దానికి నాకు సంబంధం లేదు అంటావు. చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమే. అంటే ఈ మరణానికి ప్రజల మీద ఏలేటువంటి పీరియడ్ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదాము నుంచి మోషే వరకు మాత్రమే మరణం ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మరణం ఉండాలి? కానీ ఇప్పుడు కూడా మరణం ఉందా లేదా? ఇప్పుడు కూడా ఉందా మరణము? ఉంది. అంటే ఇప్పుడు వచ్చే మరణము ఏంటది? మోసము, అబద్ధము. ఇట్ ఈస్ అ లై. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, యు నీడ్ టు బిలీవ్ దట్
I'm going to live until Jesus appears on the sky. ఇక్కడ విశ్వాసం మనకు ఉండదు. ఆయనను ఆదాము చేసిన అతిక్రమం వల్ల పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మాత్రమే మరణము ఏలాలి. హల్లెలూయా. ఎందుకంటే మోషే తర్వాత వచ్చే యేసయ్య ఆ మరణాన్ని మృంగివేస్తాడు కాబట్టి సంఘము జీవించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్మిన వాడు జీవించాలి. మరణము మృంగివేయబడింది. హల్లెలూయా. ఒకవేళ మరణం ఏలింది క్రైస్తవుల మీద కూడా అంటే అది ఆదాము మొదలుకొని మోషే వరకు మాత్రమే ఏలాలి. మోషే తర్వాత మరణము లేదు. ఎందుకు? మోషే తర్వాత వచ్చింది ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఏం చేశాడు? మరణాన్ని, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? విజయమందు మరణం యొక్క ముళ్ళు విరవబడింది, మృంగివేయబడిందట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారిపైన మరణము పని చెయ్యదు. హల్లెలూయా. వ్యాధి పని చెయ్యదు, రోగము పని చేయదు, దరిద్రం పని చేయకూడదు, బీపీ షుగరు పని చెయ్యదు. హల్లెలూయా. ఇట్ కెనాట్ వర్క్. అయితే మరి ఇది ఎందుకు పని చేస్తుంది అంటే ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నాము కాబట్టి, ఇంకా ధర్మశాస్త్రం బోధించబడుతుంది కాబట్టి, ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించు అనే బోధ జరుగుతుంది కాబట్టి నీతి వలన వచ్చే జీవము పని చెయ్యట్లేదు. యేసుక్రీస్తు మనకిచ్చిన నీతిలో ఏముంది? జీవము. హల్లెలూయా. ఇక్కడ చెప్తారు చూడండి, 16 చదవండి అమ్మా. యేసుక్రీస్తును 16:5-16 మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. చూడండి, తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్ష విధికి కారణమాయను. శిక్ష విధి అంటే ఏంటి? మరణానికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. అంటే ఒక పాపం వలన, ఒకరు చేసిన అవిధేయత వలన ఎలాగైతే పాపం వచ్చిందో అలాగే ఒకరు చేసిన మంచి పని వలన నీతి వచ్చి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారంట. హల్లెలూయా. ఎవ్రీబడి దోస్ హూ బిలీవ్ జీసస్ హస్ మేడ్ డిక్లేర్డ్ రైచియస్. హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలముగా, చూడండి, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును. ఏంటి? మరణం ఎంతమంది ద్వారా వచ్చింది? ఒకని ద్వారా మరణం వచ్చింది. ఆ ఒక్కని ద్వారానే ప్రపంచమంతా ఏలిందంట. ప్రతి మనిషి మీద ఏలింది. ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును. నీతి అనేది ఏంటి? దానమును. అందరూ దానము అనండి. నీతి, రైచియస్నెస్ ఈజ్ ఎ గిఫ్ట్. చూడండి అక్కడ, అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఇంగ్లీష్లో ఏముంది? గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే నీతి అనేది ఏంటి? గిఫ్ట్ అనండి అందరూ. దానము అనండి, అదొక వరము అనండి. అంటే ఇప్పుడు గిఫ్ట్గా వచ్చిన నీతి నీ క్రియలను బట్టి వచ్చిందా? నువ్వు ఏ క్రియలు చేయకున్నా కూడా నీకు ఇవ్వబడిందా? ఏ మంచి పని చేయకున్నా కూడా నీకు ఇవ్వబడింది. అంటే నీతి, నువ్వు సంపాదించుకున్న నీతి ఏదైతే ఉందో అది క్రియల వలన కలిగింది కాదు, నువ్వు చేసిన మంచి పని వలన కలిగింది కాదు, ఒక గిఫ్ట్. అది చాలా గిఫ్ట్లు ఉన్నాయి పరిశుద్ధాత్మలో. అందులో ఒక గిఫ్ట్ ఏంటి? నీతి. హల్లెలూయా. ఇది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్. The abundance of grace and of the gift of righteousness shall reign in life by one Jesus Christ. ఒకని ద్వారా పాపం వచ్చి పాపము లోకమంతా ఏలింది, అలాగే ఒకని ద్వారా నీతి వచ్చి అది జీవము కలుగుటకై ప్రతి వాడిని జీవము పరిపాలించిందంట. తర్వాత హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా ఏం పరిపాలించింది నిన్ను? జీవము, లైఫ్. హల్లెలూయా. చదవనమ్మా. కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే. అందరు చెప్పండి, జీవము గలవాణిని నేను అనండి. మళ్ళీ చెప్పండి, నేను జీవము గలవాణిని. అంటే ఏ జీవం ఇది? మరణము లేనటువంటి జీవం. ఇందాక చెప్పాను, జోయి లైఫ్, ద గాడ్స్ కైండ్ ఆఫ్ లైఫ్. దేవుడు ఎలాగ జీవిస్తాడో ఆ జీవము. దేవుడు మరణిస్తాడా?
అయితే నువ్వు కూడా మరణించడానికి వీల్లేదు. అక్కలు చెప్పండి, నువ్వు కూడా అదే పరిస్థితి, నీది కూడా. నేను జీవం గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అంటే ఏంటి? మరి నిశ్చయముగా ఏం చేయాలంటే మనము జీవము కలిగి ఏలాలంట. హల్లెలూయా. అక్కడ మరణం, ఇక్కడ మరణం ఏలింది, ఇక్కడ ఏమేలాలి? జీవము. హల్లెలూయా. ఇక్కడ ఏ మంచి పని చేసినప్పటికీ, ఏ చెడ్డ పని చేసినా, ఏది చేసినా మరణము ఈక్వల్గా వచ్చింది. ఇక్కడ కూడా మంచి చేసినా, చెడు చేసినా, ఏది చేసినా జీవము ఈక్వల్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. ద లైఫ్ విల్ కమ్. మరి నిశ్చయంగా వస్తుందట. హల్లెలూయా. ఫర్ ష్యూర్. 100% గ్యారంటీ అంటాడు దేవుడు. దేవుడు 100% గ్యారంటీ అంటే లోకంలో ఎవ్వడు తిప్పలేడు దాన్ని. హల్లెలూయా. నోబడీ. ఆల్రైట్, చదవండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుష్యులకందరికి శిక్షావిధి కలుగుటకు. చూడండి, కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చినదై మనుష్యులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెను, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి దేవుడికి. ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు అలా కూర్చుని ఉండకూడదు, ఇంకా లేచి గంతులేసి మరి చప్పట్లు కొట్టాలి దేవుడికి. హల్లెలూయా. యు సీ, దిస్ ఇస్ ఎ లైఫ్ బ్రదర్, వాట్ ఐమ్ గివింగ్ ఇస్ లైఫ్. హల్లెలూయా. ఒక్క అపరాధం వలన ఏమొచ్చిందంట? మనుషులకందరికీ శిక్షావిధి. కాబట్టి ఒక్క అపరాధం మూలము వచ్చింది మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగో కారణమాయను, అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు. ఏంటి విధించబడడం అంటే? ఏంటి? శిక్ష బలవంతంగా ఇస్తారా? సంతోషం బల వేసావు వేయండి మరణ శిక్ష అంటావా? బలవంతంగా విధిస్తారా నీకు? ఇక్కడ కూడా దేవుడు నువ్వు వద్దు ప్రభా వద్దు అన్న కూడా జీవపరమైన నీతిని విధిస్తున్నాడంట సంఘంలోకి దేవుడు. హల్లెలూయా. ఈస్ బీన్ ఇంజెక్టింగ్ ద రైచియస్నెస్ ఇంటు ద చర్చ్. మీ చప్పట్లు ఎట్లున్నా చెప్పనా? ఒక నిమిషం ఆగండి. మీ అత్తమ్మ గుడినట్టు మీ చప్పట్లు. ఎంతమంది అత్తమ్మలు మీరు మంచి వాళ్ళు అనుకుంటారు? వాళ్ళు మంచి వాళ్ళు అని కూడా మా అత్త ఉంటే నేను ఇంట్లో ఉండనండి. ఇప్పుడు మీరు కొట్టే చప్పట్లేని తెలుసా? మీ అత్తగారు ఏదో మంచి కొట్టలేక కొడతావు చూసి అలాగున్నాయి. యేసుక్రీస్తు కొట్టే చప్పట్లు ఇలాగ ఉండవు. ఇప్పుడు కొట్టండి యేసుక్రీస్తు కొట్టే చప్పట్లు. హల్లెలూయా. మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణము ఒక పుణ్యకార్యము. మనుష్యులందరికీ మరణకరమైన విధిని విధించబడుటకు కారణము ఒక పాపము, ఒక అపరాధము. ఇక్కడ ఒక అపరాధము, ఇక్కడ ఒక పుణ్యకార్యము. ఈ రెండింటిని మధ్యలో పెట్టి దేన్ని గణపరుస్తావు అని సంఘానికి దేవుడు ఆప్షన్ ఇస్తే ఆదాముని పట్టుకొని సంఘం ఏలుతుంది. ఆదాముకి 95 ఓట్లు, యేసయ్యకు 5 ఓట్లు. అది సంఘం పరిస్థితి. కాబట్టి జీవం బయటకు వస్తుందా సంఘంలో నుండి? రావట్లా. లోకానికి సంఘానికి వ్యత్యాసం కనిపిస్తుందా? కనిపించట్లేదు. లోకంలో ఎలాగున్నావో సంఘంలో కూడా అలాగే ఉన్నావు. లోకంలో ఒకడు మరణిస్తున్నాడు, నువ్వు మరణిస్తావు. లోకంలో వ్యాధి వచ్చినాడు, ఆ వ్యాధి మరణిస్తే సంఘంలో కూడా అదే వ్యాధి వస్తే వాడు మరణిస్తున్నాడు. Where is the change? పక్కన అడగండి, ఎక్కడ చేంజ్ అనండి. చేంజ్ ఉందా లేదా? ఇక్కడ ఆదాము చేసింది వేరు, యేసుక్రీస్తు ప్రభువు చేసింది వేరు. ఆదాము చేసింది మరణాన్ని తీసుకొచ్చింది, యేసుక్రీస్తు ప్రభువు చేసింది జీవాన్ని విధించిందంట మనకి. హల్లెలూయా. The life has been injected into our bones, marrow, flesh. Hallelujah. But we never mind. మనకు అక్కర్లే ఇవన్నీ. హల్లెలూయా. ఏది బోధిస్తే అది వెనుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే దేవుడు అన్నాడు తెలుసా, మీరు ఏం చేయుచున్నారో జాగ్రత్త అని చెప్పలా. మీ క్రియలు చెడ్డవా మంచివా చూసుకోండి చెప్పలేదు, ఏం వింటున్నారో. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ లిసనింగ్. బీ కేర్ఫుల్. హల్లెలూయా. వినేదాన్ని బట్టి ఏమొస్తుంది మనకి? విశ్వాసము. నువ్వు ఏది విశ్వసిస్తావో నీ జీవితాన్ని అలాగ మార్చుకుంటావు, అలాగ జీవించడం మొదలు పెడతావు. వాట్ యు బిలీవ్
యూ విల్ లీవ్ లైక్ వాట్ యు బిలీవ్. హల్లెలూయా. నువ్వు నమ్మిందే నీ జీవితం. నువ్వేది నమ్ముతావు అలాగే జీవిస్తావు. కాబట్టి ఈ విశ్వాసాన్ని ఇచ్చే బోధ ప్రాముఖ్యంగా ఏది వింటున్నామో చూసుకోవాలి మనము. హల్లెలూయా. రైట్, ఓకే, చదవండి. అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన, ఈ కృప అనేది దానం అంట. ఈ కృపా దానం వలన ఏమొచ్చింది మనకి? జీవప్రదమైన నీతి. హల్లెలూయా. కృప దానం ఇచ్చి ఈ కృప వలన జీవప్రదమైన నీతిని దేవుడు విధిస్తున్నాడు. విధింపబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరు. అలాగే కండిషన్ చూడండి, ఇక్కడ కండిషన్ చూడండి. ఎలాగ కండిషన్ చేస్తున్నాడు? ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. హల్లెలూయా. యు సీ దట్. అంటే ఏంటి కండిషన్? ఎలాగుంది? అతను ఒక పాపం చేశాడు, అందరు పాపలాగా మారిపోయారు. నో మ్యాటర్ వాట్, మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏ పని చేసినా పాపివే. కానీ ఇక్కడ ఒక్కరు అవిధేయత చూపించి అవిధేయత వల్ల ఏం చేస్తారంటే అనేకులని నీతిమంతులుగా తీర్చారు. ఇక్కడ కూడా ఏం కండిషన్ వర్తించాలి నీకు? నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా నీతిమంతుడవే. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడతాం దేవుడికి. యు ఆర్ స్టిల్ రైచస్ నో మ్యాటర్ వాట్. హల్లెలూయా. నో మ్యాటర్ వాట్. అలాగని తప్పు చేయాలి, పొరపాటు చేయాలన్నా నువ్వు ఒక్కసారి నేను నీతిమంతుని అనుకొని నమ్మితే తప్పు అనేది నీ ఊహల్లోకి కూడా రాదు. హల్లెలూయా. నీ క్రియల్లో కాదు, ఊహల్లో కూడా ఉండదు. తప్పు, పొరపాటు, పాపం అనేది నీ ఊహల్లో కూడా ఉండదు. హల్లెలూయా. చదవము. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ఇది మనం ధర్మశాస్త్రం మంచిది అనుకున్నాం ఇప్పటిదాకా. కానీ ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంట? అపరాధము విస్తరించినట్లు. హల్లెలూయా. అంటే ప్రతి మనిషి పాపిగా చేయబడేట్టుగా ధర్మశాస్త్రం వచ్చిందంట. ఈ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఏం చేస్తాము? గట్టిగా బోధిస్తాము, ధర్మశాస్త్రం పాటించు లేకపోతే చచ్చిపోతావు. కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీతిని తీసుకొచ్చిందా? పాపాన్ని విస్తరింపచేసిందా? దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు మనం. హల్లెలూయా. ఎందుకంటే సాయంత్రం మీటింగ్ ఉంది ఇక్కడ. రైట్, చదవండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు. చూడండి, ఇక్కడ రెండు విషయాలు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? పాపము దేనిని ఆధారం చేసుకొని ఏలిందంట? అంటే మరణము దేనిని ఆధారం చేసుకొని ఏలింది? పాపమును. హల్లెలూయా. పాపమును ఆధారం చేసుకొని మరణము అందరి మీదకి వచ్చి అందరినీ పరిపాలించింది. అలాగే నిత్య జీవము దేన్ని ఆధారం చేసుకుంది? కృప అనండి. అందరూ కృప అనండి. మళ్ళీ చెప్పండి, కృప అనండి. ఇప్పుడు కృప ఎంతమందికి కలిగింది? కృప పొందుకోవాలంటే ఏం చేయాలి తెలియదు. కృప పొందుకోవడానికి నువ్వు 100 ఎకరాల భూమిని దున్నాల్సిన అవసరం లేదు, ఇంకేదో మంచి పని చేయాల్సిన అవసరం లేదు. కృప అనేది దానము. ఇందాక చెప్పాను, కృప అనేది ఏంటి? దానము. హల్లెలూయా. ఈ కృప చూడండి, మరణము పాపమును ఆధారం చేసుకొని ఏలింది, నీతి దేన్ని ఆధారం చేసుకొని ఏలుతుందంట? జీవము దేన్ని ఆధారం చేసుకొని వెళ్తుంది? కృపను. హల్లెలూయా. ఈ కృప అనేది దేవుడు ఆయన రక్తం ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించేశాడు గిఫ్ట్ లాగా. హల్లెలూయా. అయితే ఇప్పుడు నువ్వు కృపలో ఉన్నావు కాబట్టి, కృప అనే దానం పొందుకున్నావు కాబట్టి జీవము నిన్ను ఏలుతుంది. హల్లెలూయా. జీవము కలుగుతుంది, మరణము కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. వావ్. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెను. అంటే అందరు చెప్తారు పాపం గురించి అలాగుండాలి, ఇలాగుండాలి, దీని గురించి దాని గురించే బోధించని చెప్తారు. పాపం గురించి బోధించాలి మనం. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఏం బోధించబడాలి? కృప అపరిమితముగా విస్తరి. లేదు బ్రదర్, వాడు అసలే తప్పు చేస్తున్నాడు, వాడికి నువ్వేం బోధించాలి? ధర్మశాస్త్రం బోధించాలి. వాడు తప్పు నా మాట వినట్లేదు బ్రదర్, వాడికి నువ్వు నా మాట వినేలాగా 4 కొట్టి బోధించండి, నువ్వు అలా చేయకూడదని గద్దించి బోధించండి. దేవుడు అలా చెప్పట్లేదు. నువ్వు పాపంలో ఉన్న, తప్పులో ఉన్న, పాపం ఎక్కడైతే విస్తరిస్తుందో,
పాపం ఎక్కడైతే అధిగమిస్తుందో అక్కడ అపరిమితమైన కృప బోధిస్తే పాపాన్ని మృంగివేస్తుందంట కృప. హల్లెలూయా. గ్రేస్ విల్ స్వాలో అప్ ద సిన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు పాపం విస్తరించినప్పుడు బోధించవలసింది ధర్మశాస్త్రమా కృపనా? ఏం బోధించాలి? కట్టడలు ఆజ్ఞలు బోధించాలా, కృపను బోధించాలా? పాపము ఎక్కడ విస్తరించనో అందరు చెప్పండి, ఎంత విస్తరించిందో పాపం అనండి. ఇప్పుడు ఇంత పాపం విస్తరించినప్పుడు దేన్ని బోధించాలి? కృపనంట. హల్లెలూయా. నేను చెప్తున్న మాట కాదు బ్రదర్. రోమా జాన్సన్కి రాసిన పత్రిక అసలే కాదు ఇది. రోమీలకు రాసిన పత్రిక పౌలు రాస్తున్న మాట పరిశుద్ధాత్మ ద్వారా. ఏమంటున్నాడు ఇక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలి నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించెను అంటే సీ ద కండిషన్. నీతి ఉన్న చోట కృపను బోధించమని చెప్పట్లేదు, జీవం ఉన్న చోట కృపను బోధించమని చెప్పాడు. ప్రజలందరూ మంచిగా ఉన్నారు, ఓకే, ఏం తప్పు చేయట్లేదు, వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు కాబట్టి వీరికి కృప అని చెప్పట్లేదు దేవుడు. ఎక్కడైతే తాగుబోతులు ఉన్నారో, ఎక్కడైతే మారని వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే కఠినాత్ములు ఉన్నారో, ఎక్కడైతే వ్యభిచారులు ఉన్నారో, ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ అపరిమితమైన కృప బోధించాలి. హల్లెలూయా. అప్పుడు మనుషులు మారుతారు. పీపుల్ విల్ చేంజ్. హల్లెలూయా. గ్రేస్ హాస్ ఎ పవర్ మై బ్రదర్. గ్రేస్ హాస్ ఎ పవర్. పక్కలు చెప్పండి, కృపకి మహాశక్తి ఉందనండి. ఈ కృప బోధించకనే ప్రజలు ఇంకా పాపంలో ఉంటున్నారు, ఇంకా వ్యాధుల్లో ఉంటున్నారు, ఇంకా బలితులతో ఉంటున్నారు, ఇంకా రోగాల్లో ఉన్నారు. దేవుడిచ్చిన జీవాన్ని బయటికి తీయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ లా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు సర్మన్? అర్థమైందా? గొంతు చించుకుంటే కానీ అర్థం కాదు. బట్ వెన్ ఐ ప్రీచింగ్ గ్రేస్ నా కంట్రోల్ నేనే ఉండను. అందుకే చెప్పాను ఈరోజు బోధించేవాడు నేను కాదు, హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు బోధించేది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మంచిదేనా? మంచిదేనండి అందరూ. కానీ ఎప్పటి వరకు మంచిది? క్రీస్తు వచ్చేంత వరకే. క్రీస్తు వచ్చేంత వరకు ధర్మశాస్త్రం నిన్ను పరిపాలించాలి, ధర్మశాస్త్రం నిన్ను ఏలాలి, ధర్మశాస్త్రం నిన్ను నడిపించాలి. కానీ ఒక్కసారి క్రీస్తు వచ్చిన తర్వాత బాలశిక్షణతో పని లేదు. మనం బాలశిక్షణ కింద ఉండము. ఎందుకు? క్రీస్తు విశ్వాసం ద్వారా ఏమిస్తున్నాడు మనకి? నీతిని. ఎలాగిస్తున్నాడు? దానము, యాజ్ ఎ గిఫ్ట్. రైచియస్నెస్ యాజ్ ఎ గిఫ్ట్. ఇంటికి వెళ్ళాక చదవండి మళ్ళీ 10 times 15 times, నీకు అర్థమైనంత వరకు చదవండి. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ హెల్ప్ యూ. హల్లెలూయా. లాస్ట్ స్క్రిప్చర్ చూసుకొని ముగించేద్దాం. అండ్ ఇది మళ్ళీ దీని ఎక్స్టెన్షన్ గుడ్ ఫ్రైడే రోజు ఉంటుంది. గుడ్ ఫ్రైడే రోజు కూడా గ్రేస్ గురించి బోధిస్తాను నేను. సో ఐ వాంట్ టు సీ ద రాడికల్ చేంజ్ ఇన్ పీపుల్స్ లైఫ్. హల్లెలూయా. చాలు, ఇంకా పక్కలో చెప్పండి, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనండి. ఇంకా చాలు ఈ జీవితం అనండి. మళ్ళీ చెప్పండి, ఇంకా చాలు ఈ జీవితం అనండి. మార్పు చూద్దామనండి. శక్తిని బయటకు తీద్దామనండి. అభిషేకాన్ని బయటకు తీద్దామని, లోకాన్ని తలకిందులు చేద్దామని, సాతాను సామ్రాజ్యాన్ని వేర్లతో సహా పెకిలించేద్దామని. హల్లెలూయా. దిస్ ఇస్ టైమ్ మై బ్రదర్, ద టైమ్ హస్ కమ్. పక్కలు చెప్పండి, సమయం వచ్చేసింది అనండి. ఇక్కడ ఏమంటున్నాడు? 6:14 చదువుదాం. రోమా. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం. అందరూ చెప్పండి, నేను కృపకే పాత్రుని అనండి. నేను కృప కింద ఉన్నాను అనండి. కృప కిందనే నేను జీవిస్తున్నాను అనండి. ఆల్రైట్. అయితే ఇప్పుడు చూడండి, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే ఇప్పుడు చూడండి, కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కనుక అంటే ఏంటి? కారణము. కనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు కృప కింద ఉంటావో పాపం అనేది ప్రభుత్వము చెయ్యదు. పాపం అనేది ఇందాక చెప్పాను, పాపం చేయడం కాదు, నీ ఊహల్లోకి కూడా రాదంట. వెన్ యు ఆర్ అండర్ గ్రేస్. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు, అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కనుక లోనైతే ఏం పరిపాలిస్తుంది నిన్ను? పాపం. దీన్ని రివర్స్ చేసి చదవమనుకోండి. రివర్స్ తీసి, మీరు కృపకి కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు గనుక
ఇప్పుడు ఒకవేళ కృపకే గాని అనే పదము తీసేసి మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కనుక పాపము మీద ప్రభుత్వము చేస్తుంది. దీన్ని కాంట్రవర్సీగా ఎలాగ చదవాలి, రివర్స్గా ఎలాగ చదవాలి? మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద, ఊహల్లోకి, ఆలోచనలోకి, మాటల్లోకి కూడా పాపము రాదు. హల్లెలూయా. మీరు కృప కింద ఉన్నప్పుడు మీకు జరిగే ప్రయోజనము. ఇప్పుడు చెప్పండి, పాపములో ఉన్న వారికి ఏం బోధించాలి? నా దగ్గరికి వచ్చి అడుగుతారు చాలామంది, మా పిల్లలు మాట వినట్లేదు బ్రదర్, మీరు వారికి వాక్యం బోధించి వాక్యం ద్వారా ఖండించండి. ఖండించే వాక్యం చెప్తే మీకే కాదు నాకు కూడా వినరు, లోకానికి కూడా ఎవరికి వినరాడు, పాడైపోతాడు. హీ విల్ డెస్ట్రాయ్ హిస్ లైఫ్. వాడికి బోధించాల్సింది ఏంటో తెలుసా? కృప, గ్రేస్. మారుతాడు. ఒక్కళ్ళు చెప్పండి, మారు తీరుతాడు అనండి. ప్రతి పరిస్థితి మారుతుంది. హల్లెలూయా. ఇక్కడ పాపం అనేది ఏంటో తెలుసా? దిస్ సిన్ ఈజ్, ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. పాపం దగ్గర వ్యాధి, రోగము, బాధలు, సాతాను శక్తులు, మాంత్రిక శక్తులు, చేతపడి శక్తులు, ఏదైనా పాపము అనే చోట నీకున్న సమస్య పెట్టుకోనండి. అక్కడ నీకున్న ఇబ్బంది పెట్టుకోనండి. నీ బలిత పెట్టుకోండి. అక్కడ బలిత పెట్టుకొని చదవాలి. చదువు ఇప్పుడు నీకు ఏ బలిత ఉందో ఆ బలితను అక్కడ పాపం అనే చోట పెట్టుకోనండి. పెట్టుకొని ఏం చదవాలి? ఇప్పుడు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనక ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఈ రోజు వరకు, ఇక మీదట దాని ప్రభుత్వము నీపైన ఉండదు. హల్లెలూయా. ఇక మీదట అది నీ మీద పని చెయ్యదు. హల్లెలూయా. ఏదైనా బలిత ఏదైతే ఉందో అది పని చేయదంట. హల్లెలూయా. బికాస్ దిస్ హియర్ ద సిన్ ఈస్ నౌన్. నౌన్ ఇది ఇక్కడ నౌన్ లాగా, గ్రీక్లో ఇది క్రియ కాదు. పాపం అనేది క్రియ కాదు, నౌన్. నౌన్ అంటే ఏంటి? నామవాచకం అంటాం తెలుగులో. వెర్బ్ అంటే క్రియ, పని చేసేది. నౌన్ అంటే నేమ్. నేమ్ అంటే ఏదైనా వస్తుంది అక్కడ. హల్లెలూయా. ఎనీథింగ్. ఈ భూమి మీద ఉన్న ప్రతిది కూడా దానికి ఒక పేరు ఉంది. ప్రతి చెడ్డదానికి పేరు ఉంది, ప్రతి మంచిదానికి పేరు ఉంది. అయితే ఇక్కడ పాపం అనేది మంచిదా చెడ్డదా? చెడ్డది. చెడ్డది కాబట్టి లోకంలో ఏ చెడ్డదైతే ఉందో, అది దరిద్రం కానివ్వండి, అప్పు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, భర్త సమస్య, భార్య సమస్య, గృహం లేకపోవడం, రెంట్ కట్టుకోకపోవడం, ఏ సమస్య ఉన్నా కూడా ప్రతిది కూడా ఈ నౌన్ కిందికి వస్తుందండి. హల్లెలూయా. ఈ నామవాచకం అంటే ఈ పాపం అనే నౌన్ కిందికి వస్తుంది. కాబట్టి ఏదైతే చెడుది, నామము కలిగిన ప్రతి చెడుది కూడా నువ్వు కృప కింద ఉన్నప్పుడు అది నీ మీద ప్రభుత్వము చేయలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ వాట్ ద గ్రేస్ ఎంపవర్స్ యు. హల్లెలూయా. గ్రేస్ ఎంపవర్స్ యు. ఓకే, ఇంకొకటి, లెట్ మీ టీచ్ యూ సంథింగ్. కరెక్టే. ఇప్పుడు నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలాగ మారావు? విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మారావు. నీతిమంతుడవే. దేవుడు నీకు నీతినిచ్చిన తర్వాత నువ్వు పడిపోకుండా ఉంటావా ఉండవా అనేది కూడా ఒక సబ్జెక్ట్. హల్లెలూయా. పోనీ నీతిమంతుడివి కదా, నీతి క్రియలు చేసి నీతిగానే ఉంటావా? పడిపోతావా? అప్పుడప్పుడు పడిపోతాం. హల్లెలూయా. పడిపోతాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు శరీరం ఏమైపోయింది? అధిగమించేసింది ఆత్మని. పాపము ఏం చేసింది? శరీరాన్ని పరిపాలించేసింది. శరీరం ఏమైపోయింది? బాగా అందరు చెప్పండి, బాగా ఏమైపోయింది? శరీరము బలంగా తయారైపోయింది. కాబట్టి ఆత్మ ఏమైపోయింది? బలహీనపడిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆత్మ ఏమైపోయింది? మళ్ళీ తిరిగి జన్మించింది. తిరిగి జన్మించినటువంటి వాడు ఒకేసారి ఏకంగా నడుస్తాడా? పడుతూ లేస్తూ నేర్చుకుంటూ నడుస్తాడా? పడతాడు, లేస్తాడు, నడుస్తాడు, పాకుతాడు, దేకుతాడు, చివరికి ఎలాగోలాగా నడిచేస్తాడు, పరిగెడతాడు, మనలాగా బలంగా తయారైపోతాడు. అవునా కదా? ఇక్కడ పాపం చేసినప్పుడు శరీరము బలంగా ఉంది, ఆత్మను అధిగమించేసింది. ఇక్కడ కూడా శరీరం బలంగానే ఉంది, ఆత్మను అధిగమించేది. అయినా సరే ఆత్మ తిరిగి జన్మించింది కాబట్టి ఈ ఆత్మ వాక్యములో ఎదిగేంత వరకు శరీరము ఆత్మను అటాక్ చేస్తూనే ఉంటుంది. నీతిమంతుడు అయినా సరే పడుతావు, లేస్తావు, తిరిగి నడుస్తావు. హల్లెలూయా. యు ఆర్ స్టిల్ రైచస్. పడినప్పుడు కూడా నీతిమంతుడవే. పడిపోయావు అయినా నీతిమంతుడవే. ఎందుకు? నీ శరీరము బలంగా ఉంది. అంతరంగ పురుషుడు ఎలాగ ఉన్నాడు?
బలహీనంగా ఉన్నాడు. ఈ బలహీనంగా ఉన్న వ్యక్తి బలంగా మారి శరీరాన్ని అధిగమించేంత వరకు పడతావు, కంగారు పడకు. పక్కలో చెప్పు, పడతావు కానీ కంగారు పడకు అనండి. తప్పు చేస్తావు కానీ కంగారు పడకు. పాపిని అని అనుకోకు, నీతిమంతుడవే. హల్లెలూయా. ఎప్పటి వరకు నీతిమంతుడవు? సదాకాలం. హల్లెలూయా. నీ లోపల ఉన్న ఆత్మీయ అంతరంగ పురుషుడు బలం పొందుకునేంత వరకు పడుతూ ఉంటావు, లేస్తూ ఉంటావు, పడుతూ ఉంటావు, లేస్తూ ఉంటావు. పడిపోయినంత మాత్రాన పాపివి కాదు, నీతిమంతుడవే. అందుకే దేవుడు అంటాడు, ఈ నీతిమంతుడు, క్రొత్తగా జన్మించిన ఈ నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. He will still fall and he will rise again. Hallelujah. Don't worry. This is a journey. Righteousness is a journey. పక్కలో చెప్పండి, జర్నీ అనండి. వేరే డైలాగ్ గుర్తుకొచ్చింది. వేరే డైలాగ్ గుర్తుకొచ్చింది ఏమన్నా? సక్సెస్ ఇస్ ఎ జర్నీ, ఇట్స్ నాట్ ఎ డెస్టినేషన్. అలాగే నీది కూడా. Righteousness is a journey. Hallelujah. Until unless you reach your destination, grace will empower you. ఇప్పుడు ఈ కృప ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గ్రేస్? కృప యొక్క రెస్పాన్సిబిలిటీ పక్కనండి. కృప యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనండి. కృప ఇక్కడ ఏం చేస్తుందంటే, నువ్వు నీతిమంతునిగా కొత్తగా జన్మించావు, శరీరం బలంగా ఉంది. ఈ శరీరం బలహీనపడి ఆత్మ బలము పొందుకునేంత వరకు నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను లేపి నిలబెట్టి నడిపించేదే కృప. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్ ఈస్ వాట్ ద గ్రేస్ ఈస్. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ గేవ్ యూ గ్రేస్. ఈ కృప నిన్నేం చేస్తుంది? పాపాన్ని అధిగమించి, పాపాన్ని మృంగివేసి నువ్వు నీతిమంతుడివే, లేచి నడువు అంటుంది. హల్లెలూయా. ఒక్కసారి గనుక నేను నీతిమంతుణ్ణి అని నీలో నువ్వు బలంగా నమ్మినట్లయితే, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. హల్లెలూయా. నీతిమంతుడు ఎలాగుంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. ఈ ధైర్యం నీకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను నీతిమంతుణ్ణి అని నువ్వు తెలుసుకోకపోవడమే. నువ్వు నీతిమంతుని అని తెలుసుకోకపోవడానికి కారణం ఏంటి? ధర్మశాస్త్రం ఇంకా పని చేస్తుంది కాబట్టి. ఈరోజు దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. హల్లెలూయా. అది కూడా చూద్దాం మనం. నెక్స్ట్ అప్కమింగ్ డేస్, అప్కమింగ్ వీక్స్ విల్ లెర్న్ హౌ గాడ్ ఇస్ రిమూవ్డ్ ఆల్ దిస్ సిన్. పాపాన్ని ఎలాగ తీసేశాడు, ధర్మశాస్త్రం ఎలా కొట్టేశాడు, ధర్మశాస్త్రము ఎప్పుడు కొట్టివేయబడింది, ఎలాగ కొట్టివేయబడింది. వి విల్ సీ ఆల్ దిస్ థింగ్స్. హల్లెలూయా. ఆల్ రైట్, నౌ లేచి నిలబడండి, ప్రార్థించుకుందాం. లెట్స్ స్టాండ్ అప్. ఈరోజు మీకు తెలుసా, ఆమె వచ్చిందా రాలేదు నాకు తెలియదు, వచ్చిందో లేదో తెలియదు, కానీ ఒక ఆమె, నేను మీటింగ్స్లో మొదటి రోజు రెండో రోజు నేను ఒక మాట చెప్పాను. ఇక్కడ నుంచి ఈరోజు సింహాలు బయటికి వెళ్తున్నాయని చెప్పాను. ఎంతమంది విన్నారు? మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు. మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు మాత్రమే అంటున్నాను. అందరూ చేస్తారేంటి? మీటింగ్స్కి వచ్చిన వాళ్ళకి చెప్పాను. నేను మీటింగ్స్లో చెప్పాను ఆ రోజు. ఒక ఆమె వచ్చిందా, వస్తా అని చెప్పారే, రాలేదేమో. సెకండ్ డే మీటింగ్స్కి వచ్చింది అంటారు. ఆమె సెకండ్ డే మీటింగ్కి వచ్చి ప్రేయర్ చెప్పించుకుంది. వాక్యము బాగుంది అన్న, చాలా బాగుంది, నాకు ధైర్యాన్ని ఇచ్చింది అంటే, నెక్స్ట్ డే కూడా రమ్మని చెప్పాను. నేను రాను బ్రదర్ అంది. ఎందుకు? నేను ఊరు వెళ్తున్నాను, నాకు ఒక కేసు ఉంది, అది సాల్వ్ చేసుకోవాలి, నేను ఊరు వెళ్తున్నాను. అందరూ నా మీద లేనిపోని అప్లికేషన్స్ అన్నీ పెట్టారు. నా భర్త నన్ను పెళ్లి చేసుకుంటా అన్న వ్యక్తి నన్ను మోసం చేసి మరి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు, వాళ్ళందరూ కూడా నన్ను అటాక్ చేస్తున్నారని చెప్పి ఆమె ఊరికి వెళ్ళింది. సెకండ్ డే ఆ రోజు ఊరికి వెళ్ళిన తర్వాత భయపడుతుందంట. అరే ఏం చేస్తారో, ఏమవుతారో, కొడతారా ఏంటి, నన్ను అందరూ రౌండప్ చేసి నన్ను లేనిపోయిన మాటలని నిందిస్తారా, ఏం చేస్తారని భయపడుతూ వెళ్ళిందంట. వెళ్ళి ఊర్లోకి ఎంటర్ అవ్వగానే చాలామంది అక్కడ ఉన్నారు, అందరు ఉన్నారంట. ఆమె ఎప్పుడైతే ఊర్లోకి వెళ్ళిందో ఆమెను చూసి పరుగంట, అందరూ పారిపోతున్నారంట. అర్థం కావట్లేదు. పొలాల్లో ఉన్నవారు పారిపోతున్నారు, ఇంట్లో ఉన్నవారు పారిపోతున్నారు, మొత్తం ఆయన చూసిన వారు అందరూ పారిపోతున్నారంట. ఏంటిది, ఎందుకు పారిపోతున్నాను, అందరు నన్ను అటాక్ చేస్తారేమో అనుకుంటే నన్ను చూసి అందరు పారిపోతున్నారేంటని ఒక్క నిమిషము ఆమెకు ఆశ్చర్యమై నిలబడి ఆశ్చర్యంతో అలా చూస్తుందంట. అప్పుడు ఒక స్వరం అంటే వాక్యం గుర్తుకొచ్చిందంట. ఏ వాక్యము? మీరు సింహం వల్ల ఎక్కడి నుంచి బయటికి వెళ్తున్నారు అనే మాట ఆమెకు గుర్తుకొచ్చిందంట. హల్లెలూయా. అంటే ఆమె చెప్తుంది నాకు, అన్న నాలో వారికి సింహం కనిపించింది. సింహం కల్పించినప్పుడు చిన్న చిన్న జంతువులు ఎలాగ పారిపోతాయో వారందరూ అలాగ పారిపోయారన్న అని చెప్పింది. హల్లెలూయా. యు సీ దట్.
దట్ ఈస్ వాట్ హ్యాపెన్. యూ నీడ్ టు రిసీవ్ ఇట్. ఎప్పుడైతే ఈ పోడియం నుంచి ఒక మాట బయటకు వస్తుందో దాన్ని పట్టుకోవాలా, దాన్ని పట్టుకోవాలి అలాగా. హల్లెలూయా. అది ఏ మాట నీకు అనవసరం, మీకు ఎందుకు ఆ మాట ఏంటి, ఆ మాటని పట్టుకో. అది దేవుడు మాట్లాడిన మాట, అది ఎలాగ నెరవేర్చబడుతుందో నీకు ఆలోచన అక్కర్లేదు. అది ఎలాగ నా జీవితంలో జరుగుతుంది, అరే నా పరిస్థితి ఇలాగ ఉంది కదా, నేను ఎలాగ అంత గొప్పవాడిగా మారిపోయి, నీకు ఎందుకు అదంతా? మాట్లాడింది ఎవరు? శూన్యములో సమస్తాన్ని సృష్టించిన శక్తి కలిగిన దేవుడు మాటిచ్చాడు నీకు. హల్లెలూయా. ఆయన నెరవేర్చకుండా ఉంటాడా? He will fulfill it. Hallelujah. He will fulfill. అదే మాట ఈరోజు చెప్తున్నాను. ఈరోజు ఇక్కడి నుంచి సింహం వంటి ధైర్యం కలిగిన వారు బయటకు వెళ్తున్నారు. హల్లెలూయా. సింహం ఎలాగ ధైర్యంగా ఉంటుందో నీతిమంతుడు కూడా అలాగే ఉంటాడు. కాబట్టి అలాంటి ధైర్యం కలిగి ఇక్కడి నుంచి బయటకు వెళ్తాను. హల్లెలూయా. ఒకవేళ సింహము పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనునేమో, కానీ నీతిమంతులు కానీ వారి పిల్లలకు ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. నీకు నీ తరతరములకు ఏ మేలు కూడా కొదవై ఉండదు. ఏ ఉద్యోగము, ఏ వ్యాపారము, ఏ బిజినెస్ ఏది కూడా కొదవై ఉండదు. హల్లెలూయా. యు విల్ బి ఫిల్డ్ విత్ ఎవ్రీ బ్లెస్సింగ్. హల్లెలూయా. పక్కన ప్రతి ఆశీర్వాదంతో నింపబడతావని, ప్రతి మేలుతో నింపబడతావనండి. ఈ మేలునిచ్చేది ఏంటి? నీతి. హల్లెలూయా. The righteousness will give you, will fulfill every blessings. హల్లెలూయా. ఈ రోజు నువ్వు విశ్వాసం ద్వారా ఏమైపోయావు? నీతిమంతుడవు. నువ్వు నీతిమంతుడు అయిపోయావు కాబట్టి నీ ఆశీర్వాదాన్ని నువ్వు కూడా ఆపుకోలేవు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ శక్తి ఆపదు, నువ్వు కూడా ఆపుకోలేవు. హల్లెలూయా. పక్కలు చెప్పండి, నీ ఆశీర్వాదాన్ని నువ్వు కూడా ఆపుకోలేవు అనండి. ఆశీర్వాదాల వర్షము మొదలవబోతుంది. ఆశీర్వాదాల ధ్వని మొదలవబోతుంది. హల్లెలూయా. శక్తి సామర్థ్యము సంఘముల నుంచి బయటకు వచ్చే దినములు రాబోచున్నవి. సంఘంలో ప్రతి ఒక్కరు మృతులను లేపి అభిషేకంలోకి వెళుతారు. హల్లెలూయా. You will raise the dead. హల్లెలూయా. You will raise. హల్లెలూయా. Because righteousness has a power. It can raise anything. హల్లెలూయా. నీతికి ఏముంది? సామర్థ్యం, శక్తి. హల్లెలూయా. జీవప్రదమైన నీతి అంటది. అంటే నీ లోపల నుంచి ఏం ప్రవహిస్తుంది? జీవము. ఫోర్స్ ఫ్లోయింగ్ రివర్. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఫోర్స్ ఫ్లోయింగ్ రివర్ అనండి. అంటే దానికి ఫోర్స్ ఫ్లోయింగ్ రివర్ అంటే ఏంటి? అడ్డుకట్ట వేయలేవు, దానికి ఆనకట్ట కట్టలేవు, బ్రిడ్జ్ కట్టలేవు, దానికి యూ కెనాట్ బిల్డ్. అలాంటి ఫోర్స్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ లైఫ్ సంఘం నుంచి బయటికి రాబోతుంది ఈరోజు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. హల్లెలూయా. దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ టుడే బికాస్ రైచియస్నెస్ is a gift of God. It's a quality of God. Hallelujah. It's a character of God. అది ఆయన స్వభావము. ఆ స్వభావాన్ని దేవుడు ఉచితంగా ఒక దానం లాగా, ఒక గిఫ్ట్ లాగా సంఘం మీదకి విడుదల చేశాడు ఈరోజు. హల్లెలూయా. ఆ జీవము కలిగిన వారమై మరణాన్ని త్రొక్కి జీవాన్ని ఏలబోచున్నాము. హల్లెలూయా. పరిపాలించబోచున్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరు చెప్పండి, యేసయ్యా నేను నిన్ను గణపరుస్తున్నాను, నువ్వు చేసిన పనిని గణపరుస్తున్నాను. ఆదాము చేసిన పని వలన నాకు, నా వంశములన్నిటికీ పాపం వచ్చి పాపము ద్వారా మరణమేలిందేమో, కానీ విశ్వాసము ద్వారా నీ యొద్దకు వచ్చాను కాబట్టి నీ ద్వారా నీతిని పొందుకొని నీతి ద్వారా జీవములో నేను, నా తరతరములు మేము ఏలబోవుచున్నాము, ఏలబోవుచున్నాము, ఏలబోవుచున్నాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దట్స్ ఇట్. దట్స్ ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్రైట్, తలపైన చేపెట్టుకోండి, ప్రార్థించి ముగిస్తాము. ఈరోజు నీ ప్రార్థన పరలోకాన్ని ప్రభావితం చేసే ప్రార్థనలాగా మారుతుంది సహోదరుడా. పరలోక రాజ్యం నుంచి ప్రతి మంచి ఆశీర్వాదాన్ని
పొందుకునే ప్రార్థనలాగా నీ ప్రార్థన మారిపోతుంది. ఎందుకంటే నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై మహాశక్తి గలదై ఉండునని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన అంతటిని దేవుడు సఫలపరచబోచున్నాడు, సమాధానం అనుకరించబోచున్నాడు. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, పరిశుద్ధాత్మదేవ, ఈ రోజు వరకు మా పైన మరణము ఏలిందేమో, పాపము ఏలిందేమో, అతిక్రమములు ఏలాయేమో ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ఇది మొదలుకొని జీవము మా పైన ఏలునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. మేము ప్రతి విషయంలో, ప్రతి మంచి పనిలో ఏలుదుముగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు రాజా నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, ఏదైతే నువ్వు బోధించమని చెప్పావు ప్రభా, ఇదిగో అదే వారికి బోధించున్నానయ్యా. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత నీతి ఎలాగ కలిగిందో, ఉచితంగా నీతి ఎలాగ అనుకరించబడిందో ప్రభా, ఇదిగో ఈ రోజు వారికి బోధించబడి ఉన్నాను కాబట్టి ప్రభా, ఇదిగో వారు ఆ మాట విని తండ్రి దాన్ని అంగీకరించి ఇది మొదలుకొని నీతితో జీవించి ప్రభా, నీతి వలన వచ్చు ఫలము అధికమైన ప్రభా మీరు సెలవిచ్చారు. ఇదిగో నీతిమంతుడు ఆకలి కొనుట నేను చూడలేదు అని మాట్లాడతారు. నీకు వందనాలు. నీతిమంతుని కడుపులో నుంచి జీవజల ధారలు ఉబికి పారునని ప్రభా, ఇదిగో నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చునని ప్రభా. నీతిమంతుని గురించి అనేక చోట్ల వేల సార్లుగా తండ్రి ఇదిగో మీరు రాస్తారు తండ్రి. అయితే ఆ నీతిని పొందుట అనేది అసాధ్యము కాబట్టి ఆ నీతిని మీరు పొంది ఆ నీతిని ఉచితముగా ఒక వరములాగా మాకు అనుగ్రహించారు. కాబట్టి ఆ వరము పొందిన మేము ఇక మీదట నీతిమంతులమే. కాబట్టి మా కడుపులో నుంచి జీవజల ధారలు బయటికి రావాలి ప్రభా. మా తల మీదకి ఆశీర్వాదాలు రావాలి ప్రభా. మేము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదాలు ఉండాలి. మేము ఎక్కడ ఉంటే అక్కడ పరలోకం ఉండాలి ప్రభా. మేము ఎక్కడ ఉంటే అక్కడ తండ్రి ఇదిగో ప్రభా, నీ దూతలు మా కోసము పని చేయాలా. ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ వాక్యము తర్వాత ఇక ఏ శరీరములో మరణానికి సంబంధించిన వ్యాధి దాని వేరు పని చేయకుండాను గాకని ప్రార్థిస్తున్నానయ్యా. I uproot the symptoms of death in the mighty name of Jesus. నజరేయుడైన యేసయ్యా, ఈ వాక్యం వారి హృదయంలో ఫలింప చేయండి. ఈ వాక్యములో వారు ఎదుగులాగిన ప్రభ, ఈ వాక్యాన్ని హత్తుకొనులాగిన నీతిమంతుడని ప్రభ, వారు ఇంకా నమ్మి విశ్వాసముతో ముందుకు వెళ్ళి ప్రతి ఆశీర్వాదాన్ని వారు పొందుకొనులాగిన నీ కృప సంఘమంతటి మీదకి విడుదల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరము గట్టిగా 3 సార్లు ఆమెన్ అని చెప్దాము. ఆమెన్.